అన్నా నమస్కారం అన్నా. వస్తున్నాయి మీ ఇష్టాన్ని తిరగడం కుదరదు. మిమ్మల్నే కదా మేము నమ్ముకోవడం పొద్దున్నే తాగకపోతే మాకు ఏం పని చేయవన్నా. అదిగో పరమేశ్వరనే వచ్చేసాడు. షాప్ని బార్ని వెంటనే మోస్తారా లేదా తగలబెట్టుకునే మోయించాలా? ఇదిగోరా తీసుకో, తగలెట్టుకొని చావు. ఎంతమంది సచ్చినా ఈ దేశంలో మందుని నిషేధించలేరు. పోండ్రా, పోయి బుద్ధిగా చదువుకోండి. పోండి అన్నా, ఈ కాలేజీ కుర్రోళ్ళు తగ్గేలాగా లేరు. 4 తగిలిస్తేనే దారిలోకి వస్తారు. మనోళ్ళు రమ్మనిగా. రే, మనోళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు, పోలీసులు మన దగ్గర డబ్బులు తీసుకుని పనిచేస్తున్నారు. మనం కొడితే కేసు గొడవ, వాడు కొడితే లా అండ్ ఆర్డర్. వదిలేరా, చూసుకుందాం. చెప్పు పరమేష్. ఏంటి సార్ మళ్ళీ కాలేజీ కుర్రాళ్ళు? ఫోన్ పెట్టి నేను చూసుకుంటాను. ఈ రోజు ఆదివారం 4:30-6 రావు కాలం. ఉదయాన్నే ఫోన్ రింగ్ అవుతోంది. అయ్యో. 2 టౌన్ పోలీస్ స్టేషన్. రామ్దాస్ సార్, పరమేష్ బార్ లో కాలేజ్ స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారట. అక్కడికి వెళ్లి ఏంటో విచారించి నాకు వెంటనే ఫోన్ చేయి. నమస్తే పరమేష్. ఏంటయ్యా ఇది? గుంపు ఉండు, మాట్లాడతాను. చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఒక్క సెకండ్ ఆగండి అయ్యా. ఒక్క సెకండ్ ఆగమంటున్నాను కదా, ప్రశాంతంగా ఉండండి విద్యార్థులారా. సార్, ఇన్స్పెక్టర్ ఎవరైనా ఉంటే రమ్మనండి. అబ్బాయ్, నాది కాకియే, అయింది కాకియే. షోల్డర్ కి స్టార్ ఉన్న కాకిని రమ్మనండి. ఏంటయ్యా? సార్, ఇక్కడ గొడవ చాలా పెద్దదవుతోంది సార్. బార్ లో ఉన్న బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ బాగా కోపంగా ఉన్నారు సార్. ఎవరంటున్నావు? సార్, ఇక్కడున్న తాగుబోతుల గురించి అంటున్నాను. అంతకంటే కాలేజ్ స్టూడెంట్స్ కోపంగా ఉన్నారు సార్. మా అమ్మాయికి కారు కొట్టడానికి వచ్చానయ్యా. బార్ డబ్బుతో కారా? కోర్టుకు వెళ్ళాడు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్, ఒకరున్నారు సార్. ఎవరది? యూత్ కి యూత్ మాటలతోనే లైన్ లో పెడతారు సార్. రామ్దాస్, నన్ను ఎక్కువ టెన్షన్ పెట్టకు. కొత్తగా వచ్చిన క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ సుభాష్ సార్. ఏమయ్యా, వాడు డ్యూటీలో చేరే 4 రోజులు అవుతోంది. ప్రాబ్లం సాల్వ్ చేస్తాడా? తప్పకుండా సార్. సరే, వెంటనే వెళ్ళి. అందరూ కొంచెం ఓర్పుగా ఉండండి. మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయానికి వద్దాం. ఇన్నాళ్ళు ఓర్పుగానే ఉన్నాం. మీరే నిర్ణయం తీసుకున్నందువల్ల ఈ రోజు మేం పోరాడుతున్నాం. కొన్ని విషయాలు పోరాడితేనే సాల్వ్ అవుతాయంటే పోరాడాల్సిందే, నేను కాదన్ను. కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోరాడాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆదివారం నాడు ఇలా పోరాడుతున్నాం. మీ సమస్య ఏంటి? సార్, మా కాలేజ్ పక్కనున్న ఈ వైన్ షాప్ ని వేరే చోటుకి మార్చాలి సార్. తాగుబోతులు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మమ్మల్ని చూసి కమెంట్స్ కొట్టడం మేము సహించాం. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాం, ఏం జరగలేదు. ఈ రోజు ఏదో ఒకటి తేలితే గానీ ఇక్కడి నుంచి వెళ్ళం సార్. మేము తగలెట్టుకుంటేనే మీరు నిర్ణయం తీసుకుంటారంటే దానికి రెడీగా ఉన్నాం. ఎవరా తగలబెట్టుకుంటానని చెప్పింది? నేనే సార్. నువ్వా రా. తగలబెట్టుకోవాల్సింది నిన్ను కాదు, ఈ బార్ ని, షాప్ ని. వెరీ నైస్. అదే సార్ చెప్తాను కదా, ఇక వెళ్ళి మీ పనులు చూసుకోండి. అందరికీ అర్థమైందిగా? వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి అయ్యా. హలో, కంట్రోల్ రూమ్ ఇక్కడ బాగా. నువ్వు పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నావా లేక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసావా? కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి బార్ని ధ్వంసం చేశారు. నువ్వు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి వెళ్ళావా? నలుగురిని పట్టుకొని గుద్దుకుంటే అక్కడ ఎవ్వడం మిగలకుండా పారిపోయేవాళ్ళు. లాఠీ చార్జ్ చేయగానే పారిపోవడానికి ఆ గుంపు 250 రూపాయలకి, క్వార్టర్కి, బిర్యానీకి రాజకీయ నాయకులు పోగు చేసే గుంపు కాదు సార్. స్టూడెంట్స్ వాళ్ళు పారిపోరు సార్. వాళ్ళు పబ్లిక్ కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని సెలవు రోజు పోరాటం చేశారు సార్. వాళ్ళలో ఫ్యూచర్ IAS ఉండొచ్చు, IPS ఉండొచ్చు, అంతెందుకు మన రాష్ట్రానికి కాబోయే మంత్రి కూడా ఉండొచ్చు. స్టూడెంట్స్ చేసిన తప్పు తగలెట్టుకొని చావనరా వదిలేయాల్సింది. చట్ట ప్రకారం ఆత్మాహుతి తప్పు, అందుకే అడ్డుకున్నాను. కొత్త యూనిఫామ్ కదా, ఎవరో ఏంటో తెలియకుండా ఓవర్ గా రెచ్చిపోతున్నాడు. ఫ్లవరింగ్ బ్లూమ్ పాయింట్ పట్టాడు చూసావా? ఇప్పుడే ఉంటావరా? ఉండు నాన్న, వాడు మాట్లాడనివ్వట్లేదు, నువ్వు విన్నవట్లేదు. ఏమంటాడో చూద్దాం. రే సుభాష్, ఎవరు కరెక్టో నువ్వే చెప్పరా. ఆల్రెడీ అక్కడ 4 తెలివైన వాళ్ళు, ఇక్కడ మీరిద్దరూ ఉన్నారుగా. మీరే ఈ దేశానికి మంచేదో చెడేదో డిసైడ్ చేయండి. హాయ్ బంగారం, ఎలా ఉంది? సూపర్ రా. అను తల్లి, ఏమందిరా నీకు? మ్యూజిక్ టీచర్ క్లాస్కి రావద్దు అని చెప్పారు. 3 days నుంచి నేను వెళ్ళలేదు.
ఎందుకురా? వెళ్ళాలనిపించలేదు, వెళ్ళలేదు. నా చిట్టి తల్లిరా నువ్వు. నువ్విలా అంటున్నావు. మిస్ గెట్ అవుట్ అని నన్ను బయటికి వెళ్ళిపోమంది. నేనున్నాను కదా, రేపే మ్యూజిక్ క్లాస్ కి వెళ్తున్నావు, టీచర్ ని కలుస్తున్నావు, పాడుతున్నావు. జాగ్రత్త. దోశ దోశ దోశ. నానా నెయ్యి వాసన అదిరిపోతాం. అవునరా, ఒకే ఇల్లు ఒకే కుటుంబం, కానీ ఎంత పార్షియాలిటీ చూసావా? పిల్లలో మీరు ఒకటా? 6 అడుగులు 80 కిలోలు. వాడికి పిల్లాడా? అవునరా, పెళ్లి అనే స్టేటస్ వచ్చేంత వరకు వాడు ఇంట్లో ఒక పిల్లాడే. ఊరికే వాక్కమ్మా, పెళ్లి కూడా ఓ స్టేటస్ అనా? ఎస్ బ్రో. ఇప్పుడు మనం బాగా సంపాదించి ఇల్లు కట్టి కార్ కొనుక్కుంటే అదొక స్టేటస్. మనం బాగా చదువుకొని డిగ్రీ సంపాదించి మన పేరు పక్కన దాన్ని పెట్టుకుంటే అదొక స్టేటస్. ఇవన్నీ మన సొంతం. తాళి కట్టి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, మనం తనకి సొంతం. అప్పుడు చిన్నపిల్లలా ఉండలేం కదా. లాజిక్ అదిరిందిరా. మన అనిత చాలా అదృష్టవంతురాలు. ఏ నువ్వు అదృష్టవంతురాలు కాదా? ఎవరు? నేనా? నా దగ్గరున్న నగలన్నీ మీకు ఇచ్చాను. నువ్వు తాకట్టు పెట్టావు. నేనిచ్చాను. నువ్వు తాకట్టు పెట్టావు. ఎవరు అదృష్టం? నువ్వా వదినా? వదిలేండి. ఇవాళ నువ్వు అనుష, నువ్వు వినుష. ఓకే ఓకే. ఎస్. గుడ్ మార్నింగ్ టీచర్. దిస్ గర్ల్ యాక్చువల్లీ. ఇలా చూడండి, తనని మళ్ళీ క్లాస్ లో జాయిన్ చేసే ఉద్దేశం ఉంటే మర్చిపోండి. బట్ వాట్ ఆ రూట్ గర్ల్. నువ్వెందుకు మ్యూజిక్ క్లాస్ కి రాలేదని అడిగితే రావాలనిపించలేదు, అందుకే రాలేదని పొగరుగా సమాధానం చెప్తోంది. అయ్యో టీచర్, యు ఆర్ టోటలీ మిస్టేకన్. అలా రూట్ గా సమాధానం చెప్పింది తను కాదు, తన సిస్టర్ అనూష. ఎవరు? అదిగో అటు చూడండి. ఓ ట్విన్సా? ఐ సీ. అవును. నువ్వు మీ అక్కలాగా రూట్ గర్ల్ కాదు కదా? నో నో మ్యామ్, ఐ యామ్ ఎ గుడ్ గర్ల్. వెరీ గుడ్ గర్ల్. రా. బాబా బ్యాడ్ బాయ్. తాతయ్యకి మాత్రం చెప్పకూడదు. ఓకే ఓకే. ఎవరో చూడన్నా. సార్ ఆల్కహాల్ కాలింగ్ అని వస్తుంది సార్. పర్లేదు, కట్ చేయనా, నేను తర్వాత మాట్లాడుకుంటా. ఆల్కహాల్ సేవ్ చేశారేంటి సార్? మీకు ఆల్కహాల్ కి అస్సలు సెట్ అవ్వదు కదా. ఏం లేదన్నా, అందరూ ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతారు కదా. నేను ఎవరికి అడిక్ట్ అయ్యానో వాళ్ళ పేరు ఆల్కహాల్ అని సేవ్ చేసి పెట్టాను. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. అవునా సార్? అయితే పక్క కాపండి, మాట్లాడి వెళ్దాం. మళ్ళీ కాల్ చేస్తారేమో. తను అలా చేయదన్నా. ఒకవేళ తను కాల్ చేసినప్పుడు నేను తీయలేదంటే నేను మళ్ళీ కాల్ చేసేంత వరకు తను నన్ను డిస్టర్బ్ చేయదు. ఒక అండర్స్టాండింగ్. పర్వాలేదు సార్. అదే నా పెళ్ళాం అయితే ఒక్కసారి ఫోన్ చేసి నేను తీయలేదనుకోండి, ఎందుకు ఫోన్ తీయలేదని అడగడం కోసమే 5 సార్లు చేసి దొబ్బేస్తుంది సార్. సార్. ఏంటి సుభాష్, నిన్న నేను లేనప్పుడు పరమేష్ బార్నే నువ్వు లేపేసినట్టున్నావు? ఊరుకోనుంటే స్టూడెంట్స్ పరమేశ్నే లేపేసేవాడు సార్. రండి సార్, ఏంటి విషయం? సార్, మా బ్రౌనీ కనిపించడం లేదు. బ్రౌనీ ఎవరు? చౌచౌ అనే కాస్ట్లీ బ్రీడ్ సార్. సరే, మేమేం చేయాలి? దాన్ని మనుషుల్ని పెట్టి కిడ్నాప్ చేయించుంటారని మా మేడం అనుమానిస్తున్నారు. మా లాయర్ కూడా కంప్లైంట్ రాసిచ్చారు సార్. ఓకే, మేము కుక్కల్లా తిరిగి మీ కుక్కను కనిపెట్టిస్తాం. బయలుదేరండి. అది కాదు సార్, అది మిస్ అయ్యి ఒక రాత్రి అవుతుంది. అది వేరే జాతి కుక్కతోటి కలిసిపోతుంది అన్నట్టు భయంగా ఉంది. అదా సంగతి సార్. ఎస్. కుక్కల్లో కూడా జాతులు కలవకూడదనే మీ ఉద్దేశం. నిజమైన ఇండియన్ మీరే సార్. మీకు ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. చూడు మొహం. మీరు బయలుదేరండి సార్, మీకు దండం. రే. హాయ్ అక్క. హాయ్ సుభాష్. అనిత రెడీ అవుతోంది. డిన్నర్ కి బయటకు వెళ్తున్నారట్టుగా చెప్పింది. ఎస్ అక్క. ప్లీజ్ సిట్. ఓకే. హాయ్ రా. హాయ్. ఆ
పెయింటింగ్ సీనే కదా నేను 4 సార్లు చూశాను. తను రెడీ అవడానికి ఎంతసేపు పట్టదే? ఏంటో పైకెళ్ళి చూడు. పో చదువుకోపరా. అంకుల్ పెంకుల్ ఏంటి రెప్పార్పకుండా చూస్తున్నావు? అంత అందంగా ఉందానా? ఏంటి స్కూల్ యూనిఫామ్ లో ఇద్దరం ఒకే డ్రెస్ వేసుకున్నాం. నాకేం తెలుసు నువ్వు బ్లూ డెనిమ్ వేసుకొస్తావని. దయచేసి మార్చుకో. ఉండొస్తా. ఇన్నేళ్లుగా లవ్ చేసుకుంటున్నావు. ఎప్పుడు చిన్న ఛాన్స్ దొరికినా అప్పుడంతా గిల్మా చేసేస్తున్నావు. నీకు బోర్ కొట్టట్లేదా? ఒక విషయం తెలుసుకో, ఈ సంవత్సరం మనకు పెళ్ళైతే 15 ఏళ్ల తర్వాత నువ్వు 2-3 పిల్లల్ని గానీ లావుగా ఆంటీ అయిపోతావు. అప్పుడు కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను నీతో గిల్మా చేయలేదు అనుకో. ఒకటి, నాకు నీ మీద లవ్ లేదని అర్థం, లేదంటే నేను ఇంకెవరితో అయినా అఫైర్ లో ఉన్నానని అర్థం. రియల్ లవ్ కి గిల్మా చాలా ముఖ్యం. కొంచెం వెయిట్ చేయండి. అదేనా మీ బండి? కొంచెం వెయిట్ చేయండి. మీ లైసెన్స్ ఇవ్వండి. లైసెన్స్ ఎక్కడా? ఇల్లు పక్కనే సార్. సి బుక్ లైసెన్స్ ఉన్నాయి సార్, మర్చిపోయాను. ఇంట్లో ఎవరైనా ఉంటే తీసుకురమానండి, లేదంటే బండి ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళి తీసుకురండి. ఏంట్రా చెయ్యి దొరద పుడుతుంది అనుకున్నాను. రా 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 పోరా, సైడ్ కాపు. ఏంటి ఇలా కాలేస్తున్నాడు వీడు? ఓదక్కర్లేదు. అవును సార్, ఒక ఫుల్ తాగినా స్టడీగా ఉంటాను సార్, కానీ ఇప్పటికి ఆఫ్ అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి తోలితే ఫైన్ ఎంతో తెలుసా? గవర్నమెంట్ అంటే 3000 సార్. కరెక్ట్. డిపార్ట్మెంట్ అంటే 500 సార్. మంచి లాజికే పట్టాడు. ఇప్పుడు చూడు, ఏదిరా హెల్మెట్? హెల్మెట్ లేదుగా. మరి సి బుక్, లైసెన్స్, ఇన్సూరెన్స్ బండిగా నాకా? ఇప్పుడు నీ దగ్గర ఏముందిరా? నాకు కదరా, స్టేషన్ లో ఇవ్వాలి. ఎక్కడ వెతుకుతున్నావురా? దొరికింది. హాఫ్ కొన్నాను సార్, 90 ఉంది. పోలీసు ముందే సార్, మేము ఎంత కొట్టినా మీకు ఫిక్స్డ్ అమౌంట్ కదా సార్. 100 కొట్టి బడి తీసుకుపో. అత్యవసర సేవకు 100 కొట్టండి అంటారు, అది ఇదేనా సార్? ఓకే ఓకే పోలీస్. సుభాష్, ఏంటి సుభాష్? జాగ్రత్త, కేర్ఫుల్. సుభాష్, సుభాష్ చెప్పేది విను. ఏం జరిగినా కోపడకు. వాడు మినిస్టర్ కొడుకు. నువ్వు మాత్రమే కాదు, అందరూ ఇబ్బందులు పడతాం. చెప్పేది విను. సార్ సార్, మీరెవరో తెలియక ఈ పని చేశాడు. కోపడు. కొత్త కురాడు, ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఈ కార్ రేట్ ఎంతో తెలుసా నీకు? కోపడద్దు, నేను చెప్తాను సార్. లైఫ్ టైం జీతం ఏదో తెలియక కార్ రేట్. సార్ ప్లీజ్ సార్. ఏంటయ్యా నేను మాట్లాడుతున్నా అలా చూస్తాను సార్. ప్లీజ్ వదిలేండి సార్. ప్లీజ్ ప్లీజ్ సార్, కోపడద్దు. ఏంటా లుక్? సార్ ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి సార్. ఇంకప్పుడే వెళ్ళొచ్చారు, మీరు వెళ్ళండి సార్. సుభాష్ సార్, సుభాష్ రేపు నాకు ఫోన్ చేసి వచ్చి కలవమను. చెప్తాను సార్. ప్లీజ్ చెప్తాను. పబ్లిక్ చూస్తున్నారు. కలవలేదు అంతే. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి. సుభాష్ చెప్పేది మీరు వెళ్ళమంటున్నానా? నా కార్ డోర్ తెరిచే అర్హత లేని నువ్వు నా కార్ ని ఆపుతావా? ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి సార్. ప్లీజ్ వెళ్ళండి సార్. దగ్గర పట్టుకుని ఉండవు. వెళ్ళండి సార్. నేను తీస్తాను. మీరు రండి సార్. రండి సార్. వెళ్ళండి సార్. గుడ్ నైట్ సార్. వీళ్ళని మాత్రం ఎందుకు ఆపారు? పంపించండి అన్నా. అందరిని వెళ్ళమను. పంపించేయి. వెంకటరావు, అందరిని క్లియర్ చేయి. వెళ్ళమని చెప్పు. సుభాష్, వీళ్ళిదంతా డబ్బుందన్న పొగరుతో చేయడం లేదు. అధికార బలం. రూలింగ్ పార్టీలో ఉంటారు. మనం వీళ్ళకి కాపలాగా ఉండాలి. ఎలక్షన్లో ఓడిపోయినా ప్రాణాలకు ప్రమాదం ఉందని వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు మనమే కాపలాగా ఉండాలి. ఇలా వీళ్ళకి జీవితాంతం కాపలా ఉన్నా మనల్ని పురుగుల్లా చూస్తారు వీళ్ళు. ఒబేది ఆర్డర్. ఈ ఒక్క మాట వల్ల ఏ పోలీసోడికి స్వయంగా ఆలోచించడానికో, అంతేందుకు కోప్పడ్డానికి కూడా హక్కు లేదు. సరే, నువ్వు ఓ పని చెయ్యి. వాడు ఫోన్ నెంబర్ ఇస్తాను. ఉదయం 9 గంటలకోసారి 10 గంటలకోసారి 2 మిస్డ్ కాల్స్ ఇవ్వు. వాడు ఖచ్చితంగా ఫోన్ తీయడు.
రాత్రి ఫుల్గా మందు కొట్టి మధ్యాహ్నం 2 వరకు పడుకుంటాడు. అడిగితే చేశాను, మీరు అటెండ్ చేయలేదని చెప్పొచ్చు. ఒకవేళ అటెండ్ చేసి ఎక్కడికైనా రమ్మంటే నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, నేను వస్తాను. సరేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సుభాష్, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏ నీకు తెలీదా?
బాబా ఫోన్. సార్ సుభాష్ నీ ఫ్లాట్ కింద ఉన్నాను. ఇక్కడ? అవును. సరే వస్తున్నాను సార్. అమ్మా చూసుకో. నువ్వు వెళ్ళు. సార్ మార్నింగ్ సార్. ఓన్ ఫ్లాటే సుభాష్? లేదు సార్, అద్దెకే ఉంటున్నాం. అమ్మా నాన్నకి అపార్ట్మెంట్ కల్చర్ లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో భీమిలి దగ్గర ఒక సొంత ఇల్లు కట్టుకుంటున్నాం. వచ్చే నెల వాళ్ళకి షష్ఠి పూర్తి చేయాలి. సో ఆ రోజే వాళ్ళకి ఇల్లు చూపించి సర్ప్రైజ్ ఇచ్చి గృహప్రవేశం చేద్దాం అనుకుంటున్నాం సార్. గుడ్. చాలా పెద్ద కమిట్మెంట్ కదా? అదేం లేదు సార్, ఒక చిన్న సెంటిమెంట్. ఇంటికి విషయం ఏంటి సార్, ఇంటి దాకా వచ్చారు? ఏం లేదు సుభాష్, నిన్న నీతో గొడవ పడ్డాడే మినిస్టర్ కొడుకు, వాడిని ఎవరో తెలియదు, రాత్రి చితక బాధేశారు. అది నువ్వే అనుకుని నీ మీద రియాక్ట్ అవ్వకూడదు కదా, అందుకే అలర్ట్ చేద్దామని వచ్చాను. కానీ సార్ వాడి డిక్కీని సూపర్ గా టెంకరింగ్ చేసి వదిలేడు సార్. అన్ని మీడియాలోనూ వాడిదే సెన్సేషనల్ న్యూస్. ఇంకా నయం సార్, ఆ హోటల్ మన స్టేషన్ కంట్రోల్లో లేదు. ఉండుంటేనా మనకు వదిలిపోయేది. ఏది మన కంట్రోల్లో ఉందని? అవును సార్, మన కంట్రోల్లో మన పెళ్ళాలే ఉండలేదు. నా పెళ్ళం గురించి అన్నాను సార్. మనం ఈ కేసుని ఫాలో చేద్దామా సార్? నీకెందుకు, మనకు సంబంధం లేంది. కరెక్ట్ సార్, మనం చేయాల్సిన పని ఇంకెవడో చేశాడు. అట్లీస్ట్ వాడిని కనిపెట్టి ఒక థ్యాంక్స్ చెప్దామని. సార్ మీరు చెప్పిన టైం అయింది, వాడికి ఇప్పుడు ఒక మిస్డ్ కాల్ ఇవ్వనా? అర్థమవుతోంది, తలుచుకుని సంతోషిస్తున్నావు కదా. చంద్రం రెడ్ బిల్డింగ్ రీచ్ అయిపోయావా? సార్ ఆ స్పాట్ కే పెడతాను. నాతో నువ్వు ఆ గేట్ దగ్గర ఉండు. ఓకే సార్. నువ్వెవరు? సెక్యూరిటీ సార్. ఆ స్టిక్ లేవు సార్, నేను చూసేప్పటికే పోయింది సార్. సార్ ముక్కు ముందు దారం పెట్టి చూశాను సార్, ఆడలేదు, పోయింది సార్. ఈ అవసరం లేని పనులన్నీ మీకెందుకు? అందుకు మేము లేవా? అయితే పోస్ట్ మార్టం కూడా నువ్వే చేసేయి. ఈ ఫోను అక్కడ పొదల్లో దొరికింది సార్. అలా చుట్టూ కట్టు. సార్ సుభాష్, ఆ పిల్ల ఫోన్ దొరికింది, కానీ ప్యాటర్న్ లాక్ లో ఉంది. సార్ నేను అన్లాక్ చేస్తాను. లైట్ రిఫ్లెక్షన్ లో ఫింగర్ ప్రింట్ మార్క్ కనిపిస్తుంది. సుభాష్, ఆ అమ్మాయి తాలూకు డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయేమో చూడు. షూర్ సార్. సార్ మధ్యలపాలెం అని ఉంది. మధ్యలపాలెమా? ఏం సుభాష్, ఇది సూసైడ్ లా లేదు, ఏదో తప్పుగా ఉంది. ఇంట్యూషనా? ఇది హత్య ఆత్మహత్య అని మనం నిర్ణయించలేం, ఆ రైట్స్ మనకు లేవు. సార్ మరి ఫోరెన్సిక్ పోస్ట్ మార్టం? ఎవరు ఏంటని విచారించారా? ఆ అమ్మాయి ఫోన్ దొరికింది సార్, మధ్యలపాలెం ఏరియా. ఆల్రెడీ ఈ బిల్డింగ్ లో 4 సూసైడ్ కేసులు అటెండ్ చేశాం కదా. అవును. చావడానికనే ఈ బిల్డింగ్ కట్టినట్టున్నారు. సూసైడ్ అని కేసు ఫైల్ చేసి ఫార్మాలిటీస్ అని పూర్తి చేయండి. అలాగే అమ్మాయి ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. సార్ ఓకే సార్. సార్ ఏంటి సార్ లోపల కూడా రాకుండా డిసైడ్ చేశారు? ఓబే ద ఆర్డర్. రామ్దాస్ సార్, నువ్వు బాడీతో హాస్పిటల్కి వెళ్ళు, మేము మధ్యలపాలెం వెళ్ళి వస్తాం. ఓకే సార్. సుభాష్ రా వెళ్దాం. సుభాష్ రా వెళ్దాం.
వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి సుభాష్. వెళ్ళు సుభాష్. ఈ మ్యాటర్ నేనెలా? సుభాష్ ఇలాంటి సిచ్యువేషన్స్ వెయ్యి వస్తాయి. పోను పోను అలవాటు అవుతుంది. వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి. వెళ్ళు. హలో, రావడానికి లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయి. ఏంటి సార్? ఐఎమ్ సుభాష్. పార్వతి నా డాక్టరే సార్. పాస్పోర్ట్ వెరిఫికేషనేగా. ప్లీజ్ కమ్ ఇన్. సార్, నేను పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చాననుకుంటున్నారు సార్. ఆయనతో ఎలా చెప్పాలో అలవాటు చేసుకోవాలి. ఎంతకన్నా బ్రూటల్ విషయాలు నువ్వు ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఏంటి సుభాష్? ఒక యాక్సిడెంట్. మీ అమ్మాయి అని ఐడెంటిఫై చేయండి. ఏమంటున్నారు సార్? ఏ హాస్పిటల్ సార్? హాస్పిటల్ కాదు, కేజీహెచ్ మార్చురీ. అయ్యో సార్, ఏమైంది సార్? చెప్పి వెళ్ళండి సార్. సార్ సార్ ఏమైంది? ఎందుకు వస్తున్నారు? మన పార్వతికి యాక్సిడెంట్ అయ్యి మార్చేలో ఉందండి. ఏమైందండి? మీరైనా చెప్పండి. ఏమిటి మా అమ్మాయికి ఏమైందండి? చెప్పండి బాబా, మీరైనా ఏమైందండి? ఏమిటి చెప్పండి. నీ బాధ నాకు అర్థం అవుతుంది. చనిపోయింది మీ ఫ్రెండే, నాకు తెలుసమ్మా. బాబు కాస్త చెప్పు. ఆడపిల్లలు ఎమోషనల్ గా ఉంటారు, మీరు కూడా. అదిగో ఎస్ఐ వచ్చేసారు. ఒక నిమిషం ఆగండి, ఉండండి. ఆగండి చెప్తాను కదా, చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పుడే వచ్చారు కదా, నేను మాట్లాడొస్తాను. కొంచెం ఆగండి. సార్ అందరూ కోపంగా ఉన్నారు సార్. చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు ఇది ఆత్మహత్య కాదు, ఎందుకో సందేహంగా ఉందని బాడీని తీసుకోకుండా బాగా గొడవ చేస్తున్నారు సార్. నేను ఎంతో చెప్పి చూశాను సార్. మీరు వస్తారు, వచ్చేంత వరకు ఓర్పుగా ఉండాలని చూడండి. కొంచెం ఓపిక పట్టండి. కొంచెం ఓపిక పట్టండి. మీరు ప్రశాంతంగా ఉంటేనే కదా మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఓకే సార్. సార్, మీకెంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏంటి అర్థం? సారీ సార్, మీరు ఎంత చెప్పినా పార్వతి డెత్ లో మా క్లారిటీ రావట్లేదు. మేమెంత చెప్పినా మమ్మల్ని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్నారు. సార్, పార్వతి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. తనది ఆత్మహత్య చేసుకునే క్యారెక్టరే కాదు. మేము ఇప్పుడు దీన్ని ఇష్యూ చేయకపోతే మీరు సారీ పోలీసు దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు సార్. అందుకే సార్ మీడియా కూడా ఇన్ఫార్మ్ చేశాం. నేను చెప్పింది చెయ్యి సార్. సరే, మీరు ఒకసారి చెప్తే. నమస్కారం సార్, రండి. అక్కడే మాట్లాడే మ్యాటర్ క్లోజ్ చేసి ఉండొచ్చుగా. వాళ్ళెవరూ ఛానల్తో మాట్లాడడం కానీ గొడవ చేయడం కానీ అలాంటివేం చేయలేదు. పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు. అన్ని ఛానల్స్ వాళ్ళనే రమ్మన్నారు. డీసీ రౌండ్స్కి వచ్చే టైం ఇది. ఇంతకంటే ఏం గొడవ చేయాలి? పార్వతి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ఇక మీదటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేసి మేము ఒక నిర్ణయానికి వస్తాం. ఇది హత్యో కాదో తెలుసుకోవడానికి టైం కావాలి. సుభాష్. ఎస్ సార్. ఆ పిటిషన్ తీసుకోండి. ఈ కేసును కొంచెం సీరియస్ గా డీల్ చేయండి. ఓకే సార్. ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నాగా జరగాల్సిన ఫార్మాలిటీస్ చూడండి. మీరు పార్వతి అంత్యక్రియల పని చూడండి. దీని సంగతి నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం. మీరు సారీ, మన రూమ్ ఏ కలర్ బాగుంటుందో సెలెక్ట్ చేయి. నాకంటే నీకే బాగా తెలుసు, నువ్వే సెలెక్ట్ చేయి. స్ట్రిక్ట్లీ యువర్ చాయిస్, నువ్వే సెలెక్ట్ చేయి. ఇది ఓకే. గ్రే కలర్ బెడ్రూమ్ కి సెట్ అవ్వదురా. మరి నన్నెందుకు అడగడం? నువ్వే సెలెక్ట్ చేయొచ్చుగా. ఓకేరా, ఆక్వా మెరీన్ కలర్ కి ఫిక్స్ అయిపోతాను. భారతి, ఆ షేడ్ కార్డ్ ఇలా ఇవ్వు.
5 ఏళ్లలో 6 ఇన్సిడెంట్స్ జరిగాయి. క్రైమ్ జరిగిన ప్లేస్ ని టైం ని నేను ఇందులో మార్క్ చేసి పెట్టాను. ఆ సమయంలో ఏ నెంబర్స్ యాక్టివ్ గా ఉన్నాయో చూసి చెప్పగలరా? సార్ లాస్ట్ 5 years ట్రాక్ చేయడం కుదరదు సార్, బట్ 2 years అంటే పాసిబుల్. నేను ట్రాక్ చేసి చెప్తాను సార్. థ్యాంక్ యూ. ఏంటి సుభాష్ ఇదంతా? ఎంత ఘోరంగానా? సార్ పార్వతి కేసులో తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ఏ రీజన్ కనపట్టలేదు. బట్ రిపోర్ట్స్ లో అది క్లియర్ గా సూసైడ్ అని రావడమే నాకు అర్థం కావట్లేదు. నిజమేంటో చనిపోయిన అమ్మాయికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్కే తెలుసు. నువ్వు అనవసరంగా ఎమోషనల్ అవ్వకు. సార్ నాకు ఒక చిన్న పని సార్, అది అయిపోగానే నేను స్టేషన్కి వచ్చేస్తాను. ఓకే. డాక్టర్, పార్వతి పోస్ట్ మార్టం విషయంగా ఫార్మల్ గా ఒక ఎంక్వైరీ. సార్ నేను గవర్నమెంట్ సర్వెంట్నే. దేనికైనా ఓ ప్రొసీజర్ ఉంది కదా. ఏదైనా సరే రేపు హాస్పిటల్కి వచ్చి కలవండి ప్లీజ్. వెళ్ళండి సార్. సారీ. హలో, దానికి మనమేం చేయగలం? ఏమీ చేయలేం. ఏమైంది సార్? సంథింగ్ ఇంపార్టెంట్. జాయింట్ కమిషనర్ సారంగపాణి వచ్చారు. ఏదో ముఖ్యమైన విషయమే ఉంటుంది. సార్ సుభాష్, కొత్త ఎస్ఐ గుడ్ నైట్ బ్రాంచ్. వస్తా చంద్ర. ఓకే సార్. అది సుభాష్ సార్, రెడ్ బిల్డింగ్ సూసైడ్ కేసు. సార్ ఫాలో చేస్తున్నాను. ఫైల్స్ అన్ని తీసుకుని లోపలికి. షూర్ సార్. సార్, ఈ కేసు ఇంకో టీంకి వెళ్తుంది. నీకు ఇంకో కేసు ఇస్తాను, నీకు మీద నువ్వు దాన్ని ఫాలో చేయి. సార్ ఇంకో 2 రోజులే సార్, అలాగే నేను కేసు ఫినిష్ చేస్తాను. అది సూసైడ్ అనే రిపోర్ట్ వచ్చిందిగా, నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఆహార శాఖ మంత్రికి హత్యా బెదిరింపులు వస్తున్నాయంట, అదేంటో విచారించు. రేపు పొద్దున్నే ఫస్ట్ ఆయన ఇంటికి వెళ్ళిపో. ఏంటి సార్, ఈ కేసుని ఎవరు ఫాలో చేయబోతున్నారో తెలిస్తే కొన్ని ముఖ్యమైన లీడ్స్ ని వాళ్ళకి పాస్ చేద్దామని. సుభాష్, మీరు ఐపీఎస్ చదువుతున్నారని నాకు తెలుసు. మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి నాకు పై అధికారిగా వచ్చాక మీరేం చేయాలో ఆర్డర్ వేయండి, అప్పుడు నేను చేస్తా. ఇప్పుడు నేనేం చెప్తున్నానో అది మాత్రం చాలు. ఈ స్టేషన్ లో మీరు వట్టి ఎస్ఐ, అది మర్చిపోకుంటే వెళ్ళండి. సార్, ఆహార శాఖ మంత్రి ఇల్లు ఎంత పాలిష్డ్ గా ఉందో చూసారా? బియ్యం మూట్ల మీద డబ్బుతో కట్టుంటాడు. అక్కడ కూర్చున్నారు చూసారా? అందరూ చెంచాగాళ్లే, కానీ కిరిగితే ఎంత బిల్డప్ ఇస్తారో చూడండి. గురుగారు ఎలా ఉన్నారు? ఏంటి ఈ మధ్య స్టేషన్ వైపే రావడం లేదు? అన్నింట్లో ఎవడో 10 రోజులుగా రాత్రులు గుడ్లు సురుతున్నాడు. అయ్యో, ఇల్లంతా ఒకటే వాసన సార్. వాడు మా చేతికి చిక్కకుండా తిరుగుతున్నాడు సార్. వాడిని పట్టుకోవడానికి మిమ్మల్ని రమ్మన్నాం సార్. ఏంటయ్యా వెళ్ళిపోతున్నారు? చెప్పండి గోపి. రెడ్ బిల్డింగ్ లో మీరిచ్చిన టైంలో ఒకే నంబర్ 5 సార్లు యాక్టివేట్ అయింది సార్. ఆ నంబర్ డీటెయిల్స్ మీకు మెసేజ్ చేశాను. ఓ థ్యాంక్ యూ. నేను 2 టౌన్ క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐని మాట్లాడుతున్నా. రెడ్ బిల్డింగ్ మర్డర్ కేసు విషయంగా మీతో మాట్లాడాలి. రేస్ కోర్స్ గ్రౌండ్ కి రా. విల్ బి హియర్ ఫర్ 20 minutes. సార్, ఎవరు మీరు? ఏం కావాలి? అభిజిత్ రమ్మన్నారు. ఐఎమ్ క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ సుభాష్.
ఏంటి విషయం? రెడ్ బిల్డింగ్ మర్డర్ కేసు విషయంగా మీతో కొంచెం మాట్లాడాలి. ఆ కేసుని నువ్వే డీల్ చేస్తున్నావా? దాన్ని డ్రాప్ చేయమని చెప్పాగా. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఓకే ఐ గాట్ ఇట్. డబ్బు కావాలా? 3 పూట్ల ఫుడ్, ఒక సొంతిల్లు, పెళ్లి, పిల్లలు, ఇదే ఒక మామూలు మనిషి సంతోషం. కానీ మేమంతకు మించి మా సంతోషం ఏంటో చూడు. ఎంజాయ్. మమ్మల్ని కాదంటే ఏ గడ్డి పడుతుందో. తను ఓకే చెప్పుంటే తను అసలు టచ్ చేసేవాడమే కాదు, కానీ తను ఏడ్చి గోల చేసి చూసావా, అదే ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్లిప్ చూడు, ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎంజాయ్ చేసి చూస్తున్నా ఏంటి, మూడొస్తుందా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? నేను ఎవరిని, మా నాన్న ఎవరో తెలుసా నీకు? ఎరా, ఈ డబ్బు గలలో పిల్లలు ఎవరికి వాళ్ళ అబ్బాయి తెలీదా? ఎప్పుడు చూసినా మా నాన్నెవరని. ఓ పంజే, సపోజ్ నువ్వు ఈ కేసు నుంచి రిలీజ్ అయితే నీ నెంబర్ ఇవ్వు, కానీ పెడతాను. ఇప్పుడు మూసుకుని నాతో స్టేషన్కి రా. రే, మేము బయటికి వచ్చాక నిన్ను ఏంటి బయటికి వస్తేనా? సెక్షన్ 376D అండ్ 302 నాన్ బెయిలబుల్. అర్థం కాలా? 20 సంవత్సరాలు మీ చేత జైలు కూడా తినిపించకుండా వదిలిపెట్టాను. 20 సంవత్సరాలు జైల్లోనా? 20 నిమిషాలు, జస్ట్ 20 minutes నీ వల్ల అయితే ఈ లాకప్ లో ఉంచి చూద్దాం. సార్ నిన్ను అసలు ఎవరుకుంటావా? ఎందుకే రెడ్ బిల్డింగ్ పార్వతి మర్డర్ కేసులో చెప్పానుగా సార్, ఈ ఒక్క కేసే కాదు, ఎంతో మంది అమ్మాయిల మర్డర్ కేసులో క్రిమినల్స్ వీళ్ళని ప్రూవ్ చేసే వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. ఊరికి నోటుకు చూడు వాక్ సార్. సార్ ఈ స్టేషన్ నువ్వు ఇన్స్పెక్టర్వా? లేదు సార్, నేను చెప్పాను సార్, కానీ వీడే. ఆన్ వాట్ బేసిస్ డిడ్ యు అరెస్ట్ దెమ్? ఆ నలుగురు కుర్రాళ్ళ ఫాదర్స్ ఈ సొసైటీలో ఎంత పెద్దవాడో నీకు తెలుసా? వీడియో ప్రూఫ్ చూపించు. ఎస్ సార్. సార్ పాస్కోడ్ 4455 బ్రదర్. సార్ ఆటో డిలీట్ అవుతుంది సార్. సార్ ఎవిడెన్స్. సార్ నేను కన్నారా చూశాను సార్. ఐ సెడ్ ఎవిడెన్స్. ఓ హంతకుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ని ఫోన్లో పెట్టుకుంటాడా? ఇడియట్. స్టేషన్ లో ఉండి కూడా నా కొడుకు ఇంకా లాకప్ లో ఉన్నాడు. లేదు, చిన్న తప్పు జరిగిపోయింది. నేను కలెక్టర్ నన్ను ఏమాత్రం మర్యాద లేకుండా నా కొడుకును కొట్టి లాకప్ లో పెట్టాడు. అది నువ్వు చూస్తూ ఊరుకున్నా. హోమ్ మినిస్టర్ తో చెప్పమంటావా లేదా సీఎం తో మాట్లాడించమంటావా? క్లియర్ చేసి పిల్లల్ని త్వరగా పంపించు. వాళ్ళని రిలీజ్ చేయి. సార్ సార్ స్టిల్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ సార్. ఇట్స్ అన్ ఆర్డర్.
యు ఆర్ సస్పెండెడ్. నిన్ను ఉద్యోగం నుంచి పీకేసి ఉండాలి. వదిలేశారు. We said 20 minutes. But just 15 minutes, bro. అది మా రేంజ్. ఎవిడెన్సా? నువ్వు చచ్చావు. ఈ రోజుని మా లైఫ్ లో మర్చిపోలేని రోజుగా చేశాను. ఈ రోజు నుంచి ఒక్కో రోజుని నీ లైఫ్ లో నువ్వు మర్చిపోలేవు. అభిజిత్, కమ్. సార్, ఇంకేం మాట్లాడుకో. ముందు ఇంటికెళ్ళు. తెల్లవారితే గృహప్రవేశం. ఆ పనులు చూడు. సార్, ఈ పనులు కాస్త వాయిదా వేయండి సార్. ఏదైనా ఎల్లుండి చూసుకోవచ్చు. కొంచెం రిలాక్స్డ్గా ఉండండి సార్. అమ్మా, ఏమైంది సార్? మేడం, మేడం ఏం కాలేదు. కళ్ళు తిరిగి పడిపోయారంటే. అనిత, అనిత వద్దు, వద్దు, రావద్దమ్మా, ప్లీజ్, నేను చెప్పేది విను. వద్దు, వద్దు, అనిత ప్లీజ్ వద్దు, దయచేసి నేను చెప్పేది విను. ప్లీజ్ వెళ్ళం. ముందు పాపను హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళండి, త్వరగా తీసుకువెళ్ళండి. సార్, లోపలికి రండి. ఏమండి? ఎవర్రా మీరు?
పని చేయాలని గ్యాస్ కిరోసిన్ అంతా పక్కనే పెట్టుకుని ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి తెలియదు. సార్ సార్ యాక్చువల్లీ మీరు మీడియాతో చెప్పినట్టు మా ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్లో చావలేదు, వాళ్ళని చంపేశారు. ఆ క్రిమినల్స్ ఎవరో కూడా నాకు తెలుసు సార్. కావచ్చు. ఎవిడెన్స్? సార్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ సార్. హత్య చేసిన వాడు సాక్ష్యాలు దొరకకుండా చేయలేడా? ఇంతకుముందు ఇలాంటి కేసుల్లో సాక్షి ఆత్మహత్య చేసుకున్నట్టు చదవలేదా? ఇవన్నీ పేపర్లో ఒకరోజు న్యూస్, ఇష్యూ అయితే టీవీలో ఒకరోజు చర్చ, అంతే. ప్రాణాలతో ఉన్నవాడికి చచ్చినవాడు న్యూస్ అవుతాడు. డబుల్ ఫైవ్ నెంబర్ రిజిస్టర్ చేయొచ్చు. బాగుంది కదా? ఓ సామెత ఉంది, ఈ దేశమే పరిగెట్టేటప్పుడు మనము కూడా పరిగెట్టాలి. ఒంటరిగా పరిగెట్టాలనుకున్నావో కనబడకుండా పోతావు. రా. థ్యాంక్స్ వారికా. ఒకడిని ఒకసారి చంపాలి. ఓ ఓ చెప్పింది చెప్పినట్టు చేస్తుంటే నీకిదేది జరుగుండేది కాదు. యా ప్రాపర్ అపాలజీ లెటర్తో వచ్చి నన్ను మీట్ అవ్వు. మళ్ళీ అదే స్టేషన్ లో పోస్టింగ్ ఇప్పిస్తాను. కానీ ఈసారి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పనిచేయాలి. కరెక్టే సార్, నేను చెప్పింది కరెక్టేగా? మీరేమంటారు? రే భువన్, వాడిని వాడి ఇంట్లో ఇంకో ప్రాణాన్ని ఎందుకు వదిలేసామో చెప్పు. మేము తలుచుకుని ఉంటే నిన్ను కూడా వాళ్లతో పాటు అదే ఇంట్లో తగలబెట్టేసి ఉండేవాళ్ళం. కానీ మొత్తం కుటుంబం పోయిందని నువ్వు బతకలేక, ఓ చంటిపాప ఉందని చావలేక రోజు చస్తూ బతకాలి. నీ ఇంట్లో పెరుగుతున్నది ఇంకో పార్వతి అని నువ్వు గుర్తుంచుకోవాలి. గెట్ లాస్ట్. నేను మళ్ళీ చేస్తాను. ఉంటా. యాక్టర్ పుష్పాని ఎవడో సెక్స్ టార్చర్ పెట్టాడని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారు. మొత్తం మీడియా వచ్చేసింది. నువ్వు రా. హాయ్ అనుష. అను కూర్చో. నువ్వు ఇక్కడే ఉండు. ఓకే బాబా. సార్, నా ఆర్డర్ని స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తుంటే ఇలా నా ముందు నిలబడేవాడివి కాదు. ఇలాంటి బ్లాక్ మార్క్ తో పెడితే యూ కెన్ నెవర్ బి అన్ ఐపీఎస్. హోప్ యూ నో. కానీ ఈ బాధ శత్రువు కూడా అనుభవించకూడదు. ఈ బాధ నా శత్రువు అనుభవించాలి. క్షమాపణ లెటర్ అడిగితే ఉద్యోగం అవుదని రెసిగ్నేషన్ లెటర్ ఇస్తున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది. ఓబేది ఆర్డర్ అని విని విని నాకు పిచ్చి పట్టింది. ఇప్పుడు క్లియర్ అయింది. రాజీనామా చేసి పోలీస్ అధికారులను కూడా ఏం చేయబోతున్నావు? నా కర్తవ్యాన్ని చేస్తాను. యూనిఫామ్ లో ఉన్నప్పుడు చేయలేని పనిని యూనిఫామ్ లేకుండా చేసి చూపిస్తాను. దానికి నాకు పోలీస్ అధికారం అక్కర్లేదు. పోలీస్ బ్రెయిన్ ఉంటే చాలు. చంద్ర, వాడు ఏం మాట్లాడుతున్నాడు? సుభాష్, చెప్పేది విను ప్లీజ్. మీరు చెప్పేది వినడానికి నేను ఇప్పుడు పోలీసుని కాదు, పబ్లిక్. మీరు పబ్లిక్ సర్వెంట్. నా దగ్గర ప్రతి నెల జీతం తీసుకుని పనిచేసే పనోడు. ఇప్పుడు నేను చెప్పేదే మీరు చేయాలి. అర్థం కాలా?
ఒబే ది ఆర్డర్ అంటున్నాను. వాట్? ఒబే ది ఆర్డర్ అని సెడ్. సుభాష్ కూర్చో కూర్చో కూర్చో. పోలీస్ స్టేషన్ గుడితో సమానమని ఇన్నాళ్ళు అనుకునేవాణ్ణి. నీలాంటి యదవుల వల్లే దానికున్న పవిత్రతే పోయింది. కానీ ప్రజలు ఇంకా నమ్ముతున్నారు. నేరం చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడని ఇంకా నమ్ముతున్నారు. చావాలి. తప్పు చేసిన ఆ నలుగురు చావాలి. నేను చంపను. సరిగ్గా పెంచిన వాళ్ళ అబ్బలే వాళ్ళని చంపేలా చేసి చూపిస్తాను. నేను ఈ పని ఎలా చేస్తానని డౌట్గా ఉందా? ఒక శాంపుల్ చూస్తావా? ఇంకో 5 seconds లో ఆ కలెక్టర్ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నా కొడుకు కనపట్టలేదు అంటాడు. అప్పుడు నమ్ముతావా? 1 2 3 సరంగా సార్. గుడ్ లక్. సుభాష్ మా అబ్బాయి కనపడడం లేదు సార్. మీ అబ్బాయి భువన్ ఎక్కడయ్యా? నా కొడుకు ఇక్కడే ఉన్నట్టు నాకు మెసేజ్ వచ్చింది. ఇదిగో మా అబ్బాయి. ఈ బిల్డింగ్ కార్ పార్కింగ్ వేసి ఏమంటున్నావయ్యా? భువన్. ఓ గాడ్. Open the door. Open the door. Sir, మీరు వెళ్ళండి sir, please. మీరు వెళ్ళండి. మా అబ్బాయిని ఎలాగైనా కాపాడు. తీసుకురండి సార్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. మీ 5 మన డిపార్ట్మెంట్ లోని బెస్ట్ ఆఫీసర్స్. ఈ కేసుని మీకే ఎందుకు అసైన్ చేశానో తెలుసా? మనం వెతుకుతున్నవాడు ఈ డిపార్ట్మెంట్ వాడు. ఈ డిపార్ట్మెంట్ గురించి బాగా తెలిసిన వాడు. వాడు మామూలుడు కాదు. ఆఫ్టర్ ఆల్ ఓ సబ్ ఇన్స్పెక్టర్ నా కొడుకును కొట్టాడు, అరెస్ట్ చేశాడు, చివరికి చంపేశాడు. ఒక్కగానొక్క కొడుకు నాకు. వాడు పోయాడు. వాడిని ఎందుకని నువ్వు ఇంకా అరెస్ట్ చేయలేదు సారంగా? వాడెక్కడున్నాడో ఇప్పటి వరకు తెలియలేదు. కానీ పోలీసులు ఎలా వెతుకుతారో వాడికి బాగా తెలుసు. బిజినెస్ చేయడానికి ఈ పొజిషన్ కి రావడానికి మేము పెద్ద పెద్ద తప్పులు, హత్యలు చేశాం. కానీ అది బిజినెస్. డబ్బు కోసమే ఆ పనులు చేస్తే మా పిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకెన్ని చేస్తాం? మీ ఎమోషన్ నాకు అర్థమవుతోంది. మీకోసమే కదా ఇది ఒక పనిగా చేస్తున్నా.
వాడి ఫ్యామిలీనే మనం తగలెట్టేస్తామని వాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. వాడిని మనం అండర్ ఎస్టిమేట్ చేసి ఉండకూడదు. పెద్ద పోటు. ఇదే తప్పే నేను చేశాను. ఫ్యామిలీయే దూరం అయిపోయింది అన్న బాధతో వాడేదో మాట్లాడుతున్నాడు అని నేను వదిలేశాను. అన్ట్రేసబుల్ కాల్స్ టు మీడియా, ఆటో డిలీట్ మెసేజెస్, సిగ్నల్ జామర్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో ఎథిలీన్ గ్యాస్, కార్ డోర్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫైర్ ని ట్రిగర్ చేసేలా కార్ లో ఫిల్ చేసిన సెలైన్ గ్యాస్. మీరనుకున్నట్టు హిస్ నాట్ ఎ నార్మల్ ఎస్ఐ క్యాడర్. క్రాష్ కోర్స్ ఇన్ హ్యాకింగ్ టెక్నాలజీ, ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్, ఫారెన్సిక్ సైన్సెస్ అన్ని ఇంటెలెక్ట్ కోర్సెస్ ని వెతికి మరీ చదివాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇదంతా వాడు పర్ఫెక్ట్ అండ్ ప్రెసిషన్ టైమింగ్ లో చేశాడు. ఇన్ఫాక్ట్ వాడు మీరే మీ పిల్లల్ని చంపేలా చేస్తాను అని నాతో ఛాలెంజ్ చేశాడు. అందుకని మమ్మల్ని అందరినీ పారిపోయి దాక్కోమంటారా? కేర్ఫుల్ గా ఉండమంటున్నా. మనం వాడి కోసం వెతుకుతున్నాం, వాడు మనల్ని వెతుకుంటూ వస్తే మనం చూస్తూ ఊరుకోవాలా? ఆయన చెప్పినట్టు మీరు వినండి. మీ ఇష్టం వచ్చినట్టు ఏదో చేసి సమస్యను పెద్ద చేయకండి. డిపార్ట్మెంట్ కంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇది సుభాషే చేశాడు అని ఎవిడెన్స్ లేకుండా మనం వాడిని ఏమీ చేయలేం. అయినా వాడి మీద యాక్షన్ తీసుకుంటే వాడి కుటుంబం యాక్సిడెంట్ లో చావలేదు, దాని వెనక ఏదో మర్మం ఉంది, పోలీసులు ఏదో దాస్తున్నారు అని న్యూస్ ని మీడియా వాళ్ళు తప్పకుండా హైక్ చేస్తారు. ఐ థింక్ యువర్ రైట్. నా లాయర్ కూడా అదే చెప్పారు. తొందరపడకండి. ముందు వీళ్ళ ముగ్గురిని సుభాష్ వల్ల వీళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని విడివిడిగా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వనండి. మిగతాది నేను చూసుకుంటాను. సార్ వాడి పాత ఫ్లాట్, కొత్త ఇల్లు అన్ని చోట్ల వెతికాం సార్. వాడి గురించి ఏ డీటెయిల్ దొరకలేదు సార్. సార్ వాడి ఐడి, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నిటిని ట్రేస్ చేయమని అలర్ట్ చేశాను సార్. వాడు సిటీ దాటి బయటకు వెళ్లిపోకుండా సెక్యూరిటీని మ్యాక్సిమం టైట్ చేశాం సార్. నో వాడు సిటీ వదిలి బయటకు వెళ్లే ఛాన్సే లేదు. ఎందుకంటే వాడు సిటీలో ఉన్న కొంతమందిని టార్గెట్ చేశాడు. సో మనం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు సుభాష్ ని ట్రాప్ చేయాలి. Mr. Subhash? Yes. Welcome, sir. MD is waiting for you. Please come. Yeah. Bye. Hi, Subhash. Hi, Anusha. Hi. Please come. నా వైఫ్ సంధ్య. Hi. లోపలికి తీసుకెళ్ళి. Randy. Yeah. ఐఎమ్ సారీ ఫర్ యువర్ లాస్. నేను అడిగినవన్నీ రెడీయా? సుభాష్, హత్యకి హత్యే సొల్యూషన్ అంటే విషాన్ని నువ్వు తాగి వాళ్ళు చావాలని కోరుకోవడంతో సమానం. నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. రెడీగా ఉండరా? ఒకసారి లీగల్ గా ప్రొసీడ్ అయి చూద్దామా? నీ నిర్ణయాన్ని అట్లీస్ట్ ఆ పాప కోసం అయినా మార్చుకోవచ్చుగా? నేను ఈ నిర్ణయం తీసుకుంది ఆ పాప కోసమే. తనని చూస్తున్నప్పుడల్లా తనలాగే ఇంకొక పాప ఉండేదని గుర్తొస్తోంది. వాళ్ళని ఇంకా ఎందుకు వదిలిపెట్టానా అనిపిస్తోంది. నేను ఈరోజు రాత్రిలోగా వైజాగ్లో ఉండాలి. వాళ్ళు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు. చూసుకో. షూర్. ఈ లోకంలో అందరూ ఎవరో ఒకరి వల్ల ఏదో ఒక కారణానికి బాధించబడుంటారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అందరూ అనుకుంటే ఈ లోకమే శ్మశానం అయిపోతుంది. నేను ఇదంతా పగ తీర్చుకోవడానికి చేస్తున్నాను అనుకుంటున్నావా? ఆ పనే చేయాలనుకుంటే ఆ రోజు వాళ్ళని చూసిన మరుక్షణమే నాకున్న కోపానికి వాళ్ళని అక్కడే కొట్టి చంపేసుండేవాడిని. ఇది అది కాదు. తప్పు నిలదీయాలనేగా నేను డిపార్ట్మెంట్లో చేరాను. అక్కడ తప్పు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరిలా తప్పు చేసే వాళ్ళకి భయం ఉంటుంది. కఠినమైన శిక్ష విధిస్తే మాత్రమే వాళ్ళకి భయం ఉంటుంది. తప్పు చేస్తే కోసేస్తామని వాళ్ళకి తెలియాలి. ఆ భయం వచ్చేలా చేయాలి. ఏ రోజైతే ఒక అమ్మాయి రాత్రి ఒంటరిగా వెళ్ళగలుగుతుందో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని మనం చదువుకున్నాం కదా. ఈ రోజు పగటిపూట వెళ్ళడానికి అమ్మాయిలు భయపడి చస్తున్నారు. అంతెందుకు
ఏదో ఒక రోజు అది నీకు జరగదని ఏంటి గ్యారంటీ? ఆ రోజు వాడు ఆ చంటి పిల్లని చూసి ఏమన్నాడో తెలుసా నీకు? నీ ఇంట్లోనూ ఒక పార్వతి పెరుగుతోందన్న భయం ఉండాలి అన్నాడు. ఇప్పుడు చెప్పు, వాళ్ళని ఏం చేయమంటావు? చెప్పు, వాళ్ళని ఏం చేయమంటావు? చంపే సుభాష్. Kill them all. With pleasure. మాతోనే ఉన్నట్టు ఎంజాయ్ చేస్తారా? సారంగపాణిని నమ్మచ్చా? లేదంటే మన వాళ్ళు ఎవరన్నా పంపి వాడిని వెతకమందామా? Definitely. We have to do something. Let's hire some professionals. సారంగ డిపార్ట్మెంట్ కి సిన్సియర్ గా ఉండడం కంటే మనకే సిన్సియర్ గా ఉంటాడు. వదిలేండి. మనం అనవసరంగా ఎవరో ఒకళ్ళు తెచ్చి సమస్యను పెద్ద చేస్తే మన రెప్యుటేషన్ స్పాయిల్ అవుతుంది. యా మిస్టర్ అలెక్స్. సార్, ఎగ్జామ్ ఫీజు కట్టలేక విషం తాగిన రైతు కూతురు చనిపోయిందని న్యూస్ ప్రింట్ చేశాను సార్. అయితే అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి బతికే ఉంది సార్. ఈ న్యూస్ రేపు బయటకు వస్తే మన పత్రికకి పెద్ద బ్లాక్ మార్క్ వస్తుంది సార్. మనకి మన పత్రిక పేరే చాలా ముఖ్యం. ఆ న్యూస్ ని నిజం చేసేయండి సార్. ఆ అమ్మాయిని చెప్పేయండి సార్. సార్, నేను సైబర్ క్రైమ్ నుంచి గోపిన్ సార్. చెప్పండి సార్, యాక్చువల్ గా సుభాష్ డెబిట్ కార్డ్ బెంగళూరులో స్వైప్ అయింది సార్. వాడు కన్ఫర్మ్ గా బెంగళూరులోనే ఉన్నాడు సార్. ఓకే. సుభాష్ బెంగళూరులోనే ఉన్నాడు. అవును, మొత్తం డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేశాను. ఓకే సార్, లెట్స్ మూవ్. దీపక్, నీకు ఒకే ఒక చాయిసే ఉంది. ఇంకో గంటలోగా నీ ఫ్రెండ్ క్రిస్టీ ఇక్కడ ఉండాలి. వాడిని ఎలా రప్పిస్తావో ఏంటో నాకు తెలియదు, కానీ రావాలి. ఛాన్సే లేదు. వాళ్ళ నాన్న వాడిని బయటికి పంపించరు. అప్పుడైతే నీతో నాకు ఏ యూసు లేదు. ఆ కార్ని రివర్స్ చేస్తే నీ బాడీ 2 ముక్కలవుతుంది. అది చూడడానికి వాడు వస్తాడు కదా. ప్లీజ్ నో. వద్దు వద్దు వద్దు, నేను ట్రై చేస్తాను ప్లీజ్. రే దీపక్, ఎక్కడున్నావురా? అది ఓకే? నేనే ఒక సీన్ క్రియేట్ చేసి లోన్లీగా ఒక ప్లేస్ లో సెటిల్ అయిపోయాను. అండ్ ఐ జస్ట్ డోంట్ ట్రస్ట్ దిస్ పోలీస్. ఇంకా సుభాష్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. నువ్వు నీ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. జస్ట్ కమ్ హియర్ మ్యాన్, ఇట్స్ అవర్ ప్లేస్. కానీ ఎవరితోనూ డిస్కస్ చేయకు. జస్ట్ ఫాలో ద లొకేషన్. ఓకేరా. నువ్వు నన్ను చంపినా నా కొడుకుని ఇక్కడికి రప్పించలేవు.
నేను మాట్లాడితే వాడు ఇక్కడికి వచ్చేస్తాడా? డోంట్ బి స్టూపిడ్ ఎస్సే. నీకెంత డబ్బు కావాలో చెప్పు. లెట్స్ ఫినిష్ దిస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఎంత ఇస్తావు? 2 crores. అంతేనా? 5 crores. సో ఒక ప్రాణం విలువ 5 కోట్లు. ఆయన చేయమంటేనే చేశాం సార్. మాకేం తెలియదు సార్. మమ్మల్ని క్షమించండి సార్. నీ దగ్గర 5 కోట్లు ఉన్నాయా? లేవుగా. డాడీ ఒక 5 crores తీసుకుని వెంటనే బయలుదేరు. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఇప్పుడు దేనికి డాడీ? ఏమైంది? నేను చెప్పింది మాత్రం చేయి. ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఆల్ దిస్. ఈ విషయం ఎవరితోనో చెప్పకు. త్వరగా రా. ఓకే డాడీ. నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే నా కొడుకు వచ్చేస్తాడా? నేనెక్కడ మాట్లాడాను? నువ్వే మాట్లాడావు. క్రిస్టి, 5 crores తీసుకుని వెంటనే బయలుదేరు. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. నీ కొడుకు బయలుదేరాడు. 5 కోట్లు నన్ను అడుగుంటే అప్పుడే విసురు పారేసేవాడిగా. ఎందుకు ఈ డ్రామాలండి? నాకు తెలుసు ఈ లోకంలో అన్నిటికీ ఒక రేటు ఉంది. డాడీ వేర్ ఆర్ యు? డాడీ క్రిస్టి, వెళ్ళిపోరా. ఎందుకు వచ్చావు? వెళ్ళిపోరా. బాస్ ఇక్కడే ఉన్నాడు. క్రిస్టి, వెళ్ళిపోరా. ఎవరో చేసింది డాడీ? బాస్ ఇక్కడే ఉన్నాడు. ఏమిటి డాడీ? వెళ్ళిపోరా. ఇదంతా ఏంటి? నువ్వు చెప్పింది కరెక్టే. అన్నిటికీ ఒక రేట్ ఉంది. నీ కొడుకు ప్రాణం రేట్ 5,500,00,000 రూపాయలు. డబ్బులు నువ్వు తీసుకో. నీ కొడుకు ప్రాణం నేను తీసుకుంటాను. నా కొడుకు రేట్ చేయండిరా. క్రిస్టి, నా కొడుకు రేట్ చేయండిరా. వద్దురా. దీపక్, 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 ఏమైందిరా? దీపక్, క్రిస్టి, క్రిస్టి. డబ్బులు ఇచ్చేసానుగా, అరవకూడదు. నన్ను వదిలేరా. చంపేస్తాను. నన్ను వదిలేరా. నన్ను వదిలేరా. నన్ను వదిలేరా. క్రిస్టి, క్రిస్టి, క్రిస్టి. మూర్తి, లొకేషన్ షేర్ చేశాను. వెంటనే పిలిచు. సంథింగ్ ఇస్ మూర్తి, నా కొడుకుని దీపక్ని సుభాష్ ఎత్తుకెళ్ళిపోయాడు. త్వరగా రావయ్యా. ఏమైంది?
అభిజిత్ ఇస్ సేఫ్. వాడిని వెంటనే పట్టుకోలేదంటే మీ పిల్లలు మీకు దూరమై నా పరిస్థితి ఏర్పడుతుంది. మేడం ఈయన ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరారు? ఐ థింక్ హీ షుడ్ హావ్ రీచ్డ్ ద ఎయిర్పోర్ట్ బై నౌ. సార్ సుభాష్ ఎక్కడ స్టే చేస్తాడో మేము కనిపెట్టాం సార్. వాడు 2 రోజులు ఇక్కడే స్టే చేశాడు సార్. ఇట్స్ కన్ఫర్మ్. బై రోడ్ ట్రావెల్ అయ్యాడు సార్. కానీ ఇప్పుడు సుభాష్ బెంగళూరు టు వైజాగ్ ఫ్లైట్ ఎక్కాడు సార్. ఇంకో 1 అవర్ లో వైజాగ్ లో ఉంటాడు సార్. ఓకే సార్ చెప్పండి సార్. ఇంకో 1 అవర్ లో సుభాష్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉంటాడు. వాడిని అన్అఫిషియల్ గా అరెస్ట్ చేయి. నేను చూసుకుంటాను సార్. డోంట్ లూజ్ హిమ్. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. ఏ గొడవ చేయకుండా నేను చెప్పే బండిలోకి ఎక్కువ. కమిషనర్ ఆఫీస్ లో కలెక్టర్ రాజశేఖర్ గారి అబ్బాయి భువన్ అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఇది ప్రమాదం కాదని ఎవరో పథకం ప్రకారం చేశారన్న అనుమానంతో ఒకరిని ఖైదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఖైదు సంఘటన విమానాశ్రయంలో ప్రయాణికుల మధ్య కలకలం రేపింది. కెమెరామెన్ మహేష్ తో అక్షయ, న్యూస్ టుడే. ఒక సింపుల్ పని, అది కూడా కరెక్ట్ గా చేయలేకపోయావు. కరెక్ట్ గానే ప్లాన్ చేశాను సార్. పబ్లిక్ కమ్ ఆన్, రికార్డ్ చేయి. వాడు మా అబ్బాయిని చంపినవాడు. వాడిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుగా, మర్యాదగా నిజం చెప్పు. ఏమంటున్నారు? క్రిస్టియన్ దీపక్ నన్ను అడిగితే నాకేం తెలుసు? ఎలా యాక్ట్ చేస్తున్నాడు చూడు. ఇలా అడిగితే ఎవడో సమాధానం చెప్పడం. ఒకే రోజు ఇద్దరిని కిడ్నాప్ చేశాం, 5గురిని కట్టిపడేసి కాల్ చేశాం, మాకు లొకేషన్ షేర్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాం. ఆ 5గురిని కాల్చడానికి పోలీసుల్ని వాడుకున్నా. కొత్తగా పార్టీ ప్రారంభించావు, ఎవరితోనూ కలవకుండా ఎలక్షన్ నుంచున్నావు, రాజకీయ నాయకులకు లంచం ఇచ్చి దేశాన్ని పాడు చేస్తున్నావు. ఇవన్నీ కూడా చెప్పండి. బా వినడానికే టైర్డ్ గా ఉంది సార్. నువ్వే ఇదంతా చేశావని మా అందరికీ తెలుసు. మర్యాదగా నిజం చెప్పే. ఎవిడెన్స్ ఉందా? ప్రూఫ్ ఏంటి? అయినా మీరందరూ ఇక్కడికి ఏం? సుభాష్ సార్, నేను ఆ కుర్రాడని అరెస్ట్ చేశాను. ఎవిడెన్స్ ఏమీ లేకపోవడం వల్ల నేను వాళ్ళని ఏమీ చేయలేకపోయాను. ఆ తర్వాత నా ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయింది. సో నేను నా పోలీసు ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇంకో ఉద్యోగం వెతుక్కుందామని బెంగళూరుకు వెళ్లి వైజాగ్ వచ్చాను. నన్ను ఎయిర్పోర్ట్ లో పెద్ద బిల్డప్ తో అరెస్ట్ చేశారు సార్. దట్స్ ఇట్. నాకు ఇంకేం తెలియదు. నిన్ను చంపేస్తాను. అంతా అబద్ధం. వాడు ఏదో గేమ్ ఆడుతున్నాడు. ఏం జరుగుతుందయ్యా? వాడిని కొట్టి చంపేయచ్చు కదా. వాడిని చంపడం వల్ల ప్రయోజనం ఏంటి? నా ప్రయారిటీ వాడు క్రిస్టియన్ దీపక్ ని ఏం చేశాడని తెలుసుకోవడమే. ఆ తర్వాత వాడిని ఎలా చంపాలో నేను ప్లాన్ చేస్తాను. సార్ సుభాష్ బెంగళూరుకి వెళ్లిన టోల్గేట్ ఫుటేజ్, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో స్టే చేసిన ప్రూఫ్ ఇందులో ఉంది సార్. నేనేమన్నా పిచ్చానా? నా కళ్ళ ముందు వాడిద్దరిని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడిద్దరిని ఎక్కడ దాచావో చెప్పు. ఎవరో మీకు కావాల్సిన ఇద్దరు కనిపించకుండా పోయారు. నేనే కిడ్నాప్ చేశానని నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు. వాడు ప్రాణాలతో ఉన్నారా? చంపేశావా? మీకు నేను ప్రామిస్ చేసినట్టు నా చేతులతో నేను ఎవరిని చంపను. అంటే వాళ్ళు ఇంకా ప్రాణంతోనే ఉన్నారు. నాకేం తెలుసు సార్. రే సుభాష్, నువ్వు ఒంటరి వాడివి, అందులో నా కస్టడీలో నువ్వు ఏమి? నేను ఒంటరి వాడినే, కానీ పబ్లిక్. మీ దగ్గర మొత్తం పోలీస్ ఫోర్స్ ఉందిగా,
ఏం అంటారు? నిన్ను సార్ ఆ కుర్రాళ్ళ ఫాదర్ సీతంతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలి. నా కొడుకు ఎక్కడున్నాడు? వాడిని ఎక్కడ దాచా? ప్రాణాలతోనేగా ఉన్నాడు. వాడికి ఏమైనా అయిందనుకో. ఏంటి సరేనా? బయట ఏమైనా టికెట్లు పెట్టి అమ్ముతున్నారా ఏంటి? ఒక్కొక్కడు వచ్చి అడిగిందే అడుగుతున్నాడు. టార్చర్గా ఉంది. ఇది చాలదన్నట్టు కెమెరాలో ఒకటి. చేసి సార్ ఆ కెమెరాను ఆఫ్ చేయమని చెప్పండి. నేను వీడితో మాట్లాడాలి. ఏంటి కెమెరా ఆఫ్? సార్ చెప్తున్నారుగా. గుడ్. నిన్ను ఇప్పుడు ఇక్కడే చంపేయగలను. ఒకడిని ఒక్కసారే సార్ చంపగలరు. నేను ఎప్పుడో చచ్చిపోయాను. కానీ ఇప్పుడు నా తల్లోంచి ఒక్క వెంట్రుక రాలినా వాళ్ళిద్దరూ రాలిపోతారు. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీ పిల్లలు మీకు దక్కుతారు. ఆ రోజు మా ఫ్యామిలీ కాలిపోయింది యాక్సిడెంట్ అని ఎలా చెప్పారో అదే విధంగా భువన్ కారులో కాలడం కూడా యాక్సిడెంట్ అని ఆయన మీడియాతో చెప్పాలి. మీడియా ముందుకెళ్ళి నన్ను మాట్లాడమంటావా? ఎంత ధైర్యం నాకే ఆర్డర్ వేస్తావు? ఆయనకి మీ అబ్బాయి అంటే లెక్కలేనట్టుంది. కుదరదు కుదరదు కుదరదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? జేసీ సార్, నా చేతిలో 2 చీమలున్నాయి. అవి బతికున్నాయా చచ్చిపోయాయా అని అడిగితే మీరేం చెప్తారు? మీరు చచ్చిపోయాయని చెప్తే అవి బతికున్నాయని చూపిస్తా. మీరు బతికున్నాయని చెప్తే వాటిని నా చేతిలోనే నలిపి చంపేసి చూపిస్తా. సో ప్రశ్నించే స్థానంలో మీరు లేరు, సమాధానం చెప్పే స్థానంలో నేను లేను. హీస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ సుభాష్. ఆ చీమలెవరో మీకు అర్థమైందిగా. చేసి సార్, ఇది నా కొడుకు ప్రాణాలకు సంబంధించిన విషయం. సో లెట్ మీ హ్యాండిల్ ఇట్. నీకేం కావాలి? ఇదిగో కృష్ణమూర్తి. నన్నా? నీ పేరే కదా కృష్ణమూర్తి. నువ్వు వెళ్ళి మంచి చికెన్ బిర్యానీ 2 పట్రావయ్యా. చాలా రోజులైంది కడుపు నిండా తిని. ఆ కుర్రాళ్ళు ఎక్కడున్నారో ఆలోచించొద్దా? వీళ్ళిద్దరికి మీ కొడుకులు ప్రాణాలంటే లెక్కలేదనుకుంటా. చేసి సార్ ప్లీజ్ ప్లీజ్. మూర్తి సార్, ఇదిగో విషం కిషం కలిపేకు, చీమలు చేస్తాయి. అలాగే ఒక పెద్ద టీవీ అరేంజ్ చేయి. జేసీ సార్ ఇంటర్వ్యూ చూడాలి కదా. ఈ బిల్డింగ్ కార్ ఫైర్ యాక్సిడెంట్ లో కలెక్టర్ రాజశేఖర్ గారి అబ్బాయి భువన్ చనిపోయిన సంఘటన మీద క్లారిటీ ఇవ్వడానికి మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను. అది కన్ఫర్మ్డ్ గా ఒక ఫైర్ యాక్సిడెంటే. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా దాన్ని ప్రూవ్ చేస్తోంది. ఎగ్జాస్ట్ పైప్ లో ఆయిల్ లీక్ అయింది. ఆక్టేన్ పెట్రోల్ ని యూజ్ చేశారు. అందువల్లే కారు ఫైర్ అవగానే మేము కంట్రోల్ చేయలేకపోయాం. ఏ రీజన్స్ మీద సుభాష్ ని అరెస్ట్ చేశారు? మీరు సుభాష్ గారి లాయర్ ని ఆయన ఎయిర్పోర్ట్ లో గన్ పాయింట్ ని పెట్టి అరెస్ట్ చేశారు. ఏ కేసు కింద అరెస్ట్ చేశారు? ఏ సెక్షన్? ఎఫ్ఐఆర్ డీటెయిల్స్? మీరు మీడియాకి కాకపోయినా నాకు సమాధానం చెప్పి తీరాలి. అతన్ని 2 కిడ్నాపింగ్ కేసులో సస్పెక్ట్ చేస్తున్నాం. ఎంక్వైరీ జరుగుతోంది. ఇదేనా ఎంక్వైరీ? ఆయన ప్రాణాలతో ఉన్నారా లేరా? నేను ఆయన మీట్ అవ్వాలి. రేపు అతని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఏదన్నా అక్కడ మాట్లాడతాం. ఆవిడ నా లాయర్, ఏం చేయలేరు. మూర్తి. ఎస్ సార్. మీడియా వాళ్ళు స్మెల్ చేయడం మొదలెట్టారు. ఇక నుంచి మనం ఈ కేసుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాడిని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి మన కస్టడీలో ఉంచుకుని ఎంక్వైరీ చేయడానికి 1 వీక్ టైం డిమాండ్ చేయండి. ఓకే సార్. లెట్ మీ సీ హౌ దిస్ బ్లడీ ఫెలో ఎస్కేప్స్. ఇప్పుడు చెప్పు, నా కొడుకుని ఎక్కడ తెచ్చా? నా కొడుకు దీపక్ ఎక్కడ ఉన్నాడు? అవును, ముందు ఎవరి కొడుకుని కనిపెట్టాలి? దీపక్. గొడవపడకూడదు. నేను ఒక నెంబర్ ఇస్తాను. ఎవరికి ముందు లైన్ దొరుకుతుందో
వాళ్లే విన్నారు. 9952012998. 9 నెంబర్లే చెప్పా. ఆ ఒక్క నెంబర్ అయినా కనిపెట్టండి. నేను డాడీని. డాడీయా నీ అబ్బారే, నీకోసమేరా ఇన్నేళ్ళుగా వెతుకుతున్నా. నాకు 5 ఏళ్ళప్పుడు అనాథగా వదిలేసి వెళ్ళిపోయావుగా. రాంగ్ నెంబర్. హలో క్రిస్టి, అమ్మాయి కావాలంటే డైరెక్ట్ గా అడగొచ్చుగా, అదేంటి క్రిస్టి ప్రిస్టి అని. హలో క్రిస్టి, క్రిస్టి, అరే డాడీ రా. రే నువ్వారా? Hey, where's my son Deepak? He is the winner. Christy first. రే క్రిస్టి, డాడీని మాట్లాడుతున్నాను రా. నంబర్ క్రిస్టి. అంకుల్. హే క్రిస్టి, డోంట్ పానిక్, డోంట్ పానిక్. అంకుల్ సుభాష్ అనుకున్నాను అంకుల్. ఎక్కడ ఉన్నావు చెప్పు. ఎక్కడ ఉన్నావు? క్రిస్టి, క్రిస్టి. ఫోన్ వాడికివ్వు. క్రిస్టి. డాడ్, డాడ్ భయంగా ఉంది డాడ్. రే భయపడకు, ఎక్కడున్నారా? వాడిని నేను చెప్పేది మాత్రం వినమను. నేను చెప్పేది మాత్రం విను. చాలా చీకటిగా ఉంది డాడ్. వాడిని 2 సార్లు క్లాప్ చేయమను. 2 సార్లు క్లాప్ చేయి. క్లాప్. డాడ్, డాడ్ లైట్ వెలిగే డాడ్. దీపక్ అక్కడ ఉన్నాడా? అడుగు. దీపక్ ఉన్నాడా? అక్కడ ఒక రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది, అది తీసుకుని నేను చెప్పినట్టు చేయమను. నీ కొడుకు ఏమైనా స్మార్ట్ గా బిహేవ్ చేశాడనుకో, నెక్స్ట్ సెకండ్ ఉన్నాడు. అక్కడ రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది చూడు. ఎస్ డాడ్. అది తీసుకుని బయటకు వెళ్ళు. డోర్ కి నెంబర్ లాక్ ఇచ్చేసింది డాడ్. నంబర్ లాక్? అదే 4455. 4455. డోర్ ఓపెన్ అయింది డాడ్. నువ్వు ఎక్కడున్నావు? సంబర్ నియర్ ఎయిర్పోర్ట్ డాడ్. వాడిని వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళమను. అక్కడికి నా ఫియాన్సీ అనిత వస్తుంది. నేను చెప్పేంత వరకు ఫోన్ కట్ చేయకూడదు. నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి. మూర్తి, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక మీద బయలుదేరే అన్ని ఫ్లైట్స్ చెక్ చేయండి. ఎస్ సార్. అనిత అనే పేరుతో ఏ ఊళ్ళకి టికెట్స్ బుక్ అయ్యాయో ఐడీస్ అన్ని కూడా చెక్ చేయండి. క్రిస్టి, లోపలికి వెళ్ళిపోయావా? ఎక్కడున్నావు? గేట్ 3 దగ్గర ఉన్నా డాడ్. గేట్ 1కి వెళ్ళమను. నేను గేట్ 1 దగ్గరికి వచ్చేసాను డాడ్. వాట్ నెక్స్ట్ చెప్పు. ఆ బ్యాక్ సైడ్ జిప్ లో ఒక ఐడి కార్డ్, వాడి పేరుతో ఒక ఫ్లైట్ టికెట్ ఉంటుంది. వాటిని సెక్యూరిటీకి చూపించి గేట్ 1 నుంచి లోపలికి వెళ్ళమను. లోపలికి వచ్చేసాను డాడీ. ఇప్పుడేం చేయమంటావు? చెక్ ఇన్ కౌంటర్ దగ్గర అనిత కోసం వెయిట్ చేయమను. తను రాగానే ఆ బ్యాగ్ తన చేతికి ఇచ్చేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోమను. నువ్వు లోపలికి వెళ్ళిపోయావా? ఎస్ డాడీ. నిన్ను ఎవరన్నా ఫాలో అవుతున్నారేమో చూడు. నో డాడ్. పక్కన పోలీస్ పబ్లిక్ అందరూ ఉన్నారుగా? ఉన్నారు డాడ్. సో యు వర్ సేఫ్. నువ్వు అక్కడే ఉండు. ఇంకో 10 నిమిషాల్లో మనోళ్ళు సేఫ్ గా తీసుకెళ్తా. ఓకే డాడ్. తప్పు చేస్తున్నావు. నన్ను అడ్డం పెట్టుకుని నా కొడుకును కుక్కలా తిప్పా. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేను చెప్పేది విను. ఆపరా. నువ్వు చెప్పేది నేను విన్నా. నా కొడుకు ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ఉన్నాడు. డాడ్ ఏమైనా సరే వాడిని వదిలేయకండి, అక్కడే చంపేయండి. క్రిస్టి, క్రిస్టి, ఏంటా సౌండ్? ఆ బీచ్ సౌండ్ ఏంటి? క్రిస్టి, క్రిస్టి, సమాధానం చెప్పు. అక్కడ ఏం జరుగుతుంది? క్రిస్టి, 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 క్రిస్టి. ఏమైంది ఫ్రాన్సిస్? ఏం జరిగింది? క్రిస్టి, మాట్లాడరా. ఏమైందిరా క్రిస్టి? వైజాగ్ విమానాశ్రయంలో తుపాకీ కాల్పులు, ఒకరు బలయ్యారు.
నా కొడుకును చంపేశారా? నేను నీకు ముందే చెప్పాను కదా నా మాట వినరా అని. ఇప్పుడు చూడు, నీ కొడుకు నీ చేతులతో నువ్వే చంపేశావు. సెక్యూరిటీ ఆఫీసర్లు హెచ్చరించినప్పటికీ వాళ్ళని గురిపెట్టి కాల్చడానికి ప్రయత్నించినప్పుడు మరో గచ్చెసరు లేక కాల్చి చంపబడినట్టు విమానాశ్రయం నుంచి మా విలేకరులు తెలిపారు. చూశానుగా, ఇది కూడా సుభాష్ పనే. ఇంకా వాడిని వదిలిపెట్టకూడదు. వాడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. వాడిలో పనిచేస్తుంటాడు. అయినా క్రిస్టియన్ గన్తో ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడకండి. గన్నుతో ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత పిచ్చోడు కాదు వాడు. మైలాడ్, ముద్దాయి సుభాష్ తను ఎస్ఐగా ఉన్నప్పుడు తనకు సంబంధం లేని ఒక కేసులో 4 కుర్రాళ్ళని అరెస్ట్ చేసి లాకప్ లో ఉంచి ఎంక్వైరీ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళని చంపేస్తారని కూడా బెదిరించారు. వాళ్లలో 2 కిడ్నాప్ చేసి ఒకరిని చంపేసినట్టుగా మేము అనుమానిస్తున్నాం. ఆ ఇంకొకరి పరిస్థితి ఏమిటా అని ఈ రోజు వరకు తెలియలేదు. కనీసం దీపక్ ప్రాణాలతో దొరికే వరకైనా పోలీస్ కస్టడీలో ఇతన్ని ఓ వారం ఉంచి ఎంక్వైరీ చేయడానికి ఈ కోర్టు అనుమతించాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను. మీరు లార్డ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి అన్ని అనుమానాలే. భువన్ అనే వ్యక్తిని సుభాష్ హత్య చేశారని వీళ్లే ఫిక్స్ అయిపోయారు. సుభాష్ ని ఎయిర్పోర్ట్ లో ఒక టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేశారు. కానీ నెక్స్ట్ 1 అవర్ లో అది యాక్సిడెంట్ అని జాయింట్ కమిషనర్ సారంగపాణి మీడియాకి చెప్పారు. ఆ తర్వాత ఇంకో 2 కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. వాళ్లలో ఒకడు గన్నుతో ఎయిర్పోర్ట్ లో తిరుగుతూ ఉన్నాడు. వాడిని సిఐఎస్ఎఫ్ సోల్జర్స్ కాల్చి చంపారు. నిన్నటి బ్రేకింగ్ న్యూస్ అదే. ఈ రోజేమో ఇంకొకటి కోసం మళ్లీ పోలీస్ కస్టడీ అడుగుతున్నారు. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి వేరే పెద్ద లెవెల్లో ఏదో ఒత్తిడి ఉందని మనకు అర్థమవుతోంది. సో సుభాష్ ని పోలీస్ కస్టడీలో ఉంచకూడదని కోరుకుంటున్నాను. మై లార్డ్, సుభాష్ ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్, వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ ఇందులో ఉన్నాయి. అన్నిటికీ సరైన ఎవిడెన్స్ ఉండాలి. మీకు ఫేవర్ గా ఎటువంటి ప్రూఫ్ లేదే. ముందు ఆ కనపడకుండా పోయిన కుర్రాన్ని వెతికి పట్టుకోండి. అదే మీ పని. ఇకపోతే ఇతన్ని ఎంక్వైరీ చేయడానికి 1 వారం ఇవ్వడం కుదరదు. 1 రోజు టైం ఇస్తాను. అతన్ని కొట్టకూడదు, అర్థమైందా? ఏంటి? నిన్ను కొట్టకూడదు అని జడ్జి గారు చెప్తే నేను ఊరికే ఉండాలా? నిన్ను చంపినా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను నీకు 1 అవర్ టైం ఇస్తున్నాను. నీ వల్లైతే ఇంకో ప్రాణం పోకుండా చూసుకో. దీపక్, దీపక్ సార్ దీపక్ సార్, వీడియో లింక్ సార్, దీపక్ వీడియో లింక్ సార్. మేము ట్రాక్ చేయలేకపోతున్నాం సార్. మీరంతా సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్. మీరే కనిపెట్టలేకపోతే ఇంకెవరు కనిపెట్టగలరు? ఈ ప్రోగ్రామింగ్ కాంప్లికేటెడ్ గా ఉంది సార్. వీ కెన్ సోర్స్ సమ్ ఇల్లీగల్ హ్యాకర్స్ అండ్ వీ కెన్ ట్రై ఇట్. లీగల్ ఆర్ ఇల్లీగల్, ఐ జస్ట్ వాంట్ ఇట్. జస్ట్ డూ ఇట్, ఐ సే. ఎందుకు టైం త్వరగా అరేంజ్ చేయలేదనా? సార్, హ్యాకర్స్. ఓ ఓకే, టేక్ దెమ్ దేర్. మన దేశంలో రేప్ అనేది డైలీ న్యూస్ అయిపోయింది. అందులో ఫేస్బుక్ లోను, ట్విట్టర్ లోను రేప్ అగేన్స్ట్ గా స్ట్రాంగ్ గా చట్టం ఉండాలని స్టేటస్ పెట్టడం, ఆ క్రిమినల్స్ చేతికి దొరికితే స్పాట్ లోనే చంపేస్తాం అనడం, వాళ్ళని నడి రోడ్ లో పబ్లిక్ గా ఉరి తీయాలి అనడం, ఇలా ఇంకా ఎంతకాలం మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళకి వాళ్ళు అనుకున్న చేయడానికి ఇది నేను ఇచ్చే ఒక మంచి అవకాశం. ఎంతో మంది అమ్మాయిని రేప్ చేసి చంపిన క్రిమినల్స్ లో ఒకరిని మీ ముందు కూర్చోబెట్టాను. వాడి వాంగ్మూలాన్ని మీరే వినండి. నేను భువన్ అభిజిత్
చాలా మంది అమ్మాయిని రేప్ చేసి చంపాము. రీసెంట్ గా చనిపోయిన పార్వతిని కూడా మేమే చంపాము. వాడిని శిక్షించడానికి మీరు రెడీగా ఉంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి. మీ ఐపీ అడ్రస్ ని ఎవరు ట్రాక్ చేయలేరు, మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. నేను మీకు గేమ్ లింక్ పంపించాను, దాన్ని వెంటనే చూడండి. మీ మొబైల్ కు గేమ్ లింక్ వచ్చి ఉంటుంది. ఆ గేమ్ ఆడు. మన కూతుర్ని చంపిన వాడిని మనమే శిక్షించవచ్చు. ఓ రేపిస్ట్ ని శిక్షించే ఛాన్స్ మనకు దొరికింది. నేను నీకు గేమ్ లింక్ పంపించాను, దాన్ని డౌన్లోడ్ చేసి వెంటనే ఆడు. దీన్ని ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను షేర్ చేయండి ప్లీజ్. లింక్ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఐ డోంట్ థింక్ దిస్ పీపుల్ కెన్ డూ దిస్. జేసీ, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు. ఐ కెన్ గెట్ సంబడి ఫ్రమ్ అబ్రాడ్ టు డూ దిస్. మీకు కామన్ సెన్సే లేదా సార్? ఎక్స్క్యూజ్ మీ, మీ అబ్బాయి చుట్టూ ఏ గ్యాస్ సెట్ చేశారో తెలుసా మీకు? హైడ్రోఫ్లోరోసెలస్టిక్ యాసిడ్ విత్ పొటాషియం లైమ్. మీరు ఇంటర్నేషనల్ కాల్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేలోగా గ్యాస్ ఫ్లో అయ్యి మీ అబ్బాయి బాడీ పూర్తిగా కరిగిపోతుంది. ఈ గేమ్ ఆడితే గ్యాస్ లీక్ అయ్యి వెంటనే చచ్చిపోయేలా సెట్ చేశారా? ఎంతో మంది అమ్మాయిలు రేప్ చేసి చంపిన రేపిస్ట్. ఇలాంటి వాణ్ణి ఆన్లైన్ లో చంపడానికి ఛాన్స్ దొరికితే నన్ను వదిలేమంటావా? పోవే. ఓ గాడ్, పబ్లిక్ గేమ్ ఆడ మొదలు పెట్టారు. గ్యాస్ ఫ్లో స్టార్ట్ అయింది. ఆ లొకేషన్ కనిపెట్టలేకపోతే కనీసం వెబ్సైట్ అయినా బ్లాక్ చేయొచ్చు కదా. సార్, ఐపీ అడ్రస్ ప్రతి 20 సెకండ్స్ కి మారిపోతుంది. ఎవరైతే ఆ వెబ్సైట్ లోకి లాగిన్ అవుతున్నారో వాళ్ళ ఐపీ అడ్రస్ గా మిర్రర్ అవుతుంది. మీ టెక్నికల్ ఎక్స్క్యూజ్ అని చెప్పి వాడిని కనిపెట్టలేమో అంటున్నారు, అంతేగా? సార్, అదే టెక్నాలజీ సాయంతోనే వాడికి పనిచేశాడు. ఈ టెక్నాలజికల్ వరల్డ్ లో ఒక ఎక్స్పర్ట్ తలుచుకుంటే ఏవైనా చేయొచ్చు. కానీ వీడు దీన్ని ఒంటరిగా డిజైన్ చేయడానికి ఛాన్సే లేదు. ఇంకెవరైనా వీడికి హెల్ప్ చేస్తుంటే మాత్రమే ఇది పాసిబుల్. వీడు మాట్లాడడానికి ఏం చేయాలో నాకు తెలుసు. వీడి ప్లాన్ మొత్తం నీకు తెలుసు. దీపక్ ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు. ఆహా, మూర్తి. ఓకే సార్. సార్ చెప్పేస్తాను, ప్లీజ్ కొట్టకండి సార్. సార్ ప్లీజ్. ఎవరు చావడం కంటే నాకు నువ్వు బతికుండడమే ముఖ్యం. సారీ. అనిత, నేను చెప్పేది విను. అనిత, దీపక్ ఉన్న చోటు తెలిసిన వెంటనే నాకు చెప్పు. ఓకే సార్. దాన్ని ఏం చేయాలో నేను చెప్తాను. సిటీ మొత్తం ఇంటర్నెట్ కట్ చేస్తే ఎవరు ఆ గేమ్ ఆడలేరు కదా. ఇప్పుడు లాగిన్ చేసిన కనెక్షన్ ని ఒకవేళ మనం కట్ చేసామంటే గ్యాస్ మొత్తం రిలీజ్ అయిపోయేట్టు ప్రోగ్రామ్ చేశాడు సార్. అట్లీస్ట్ వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారో అదైనా కనిపెట్టు. అదే ట్రై చేస్తున్నాను సార్. ఐ విల్ ఫైండ్ హిమ్. ఇంత పెద్ద బిల్డింగా? ఈ బిల్డింగా? రా. ఎంత వచ్చినా వినిపించదు. రా. ఓ, ఇంకా ఎన్ని ఫ్లోర్లు ఎక్కాలో. ఇటువైపా అటువైపా? ఎటువైపు? ఏమ్మా, సార్ బీపీ ఎలా రైజ్ అవుతుందో చూసావా? 6వ ఫ్లోర్ వరకు తీసుకురావాలా? వాడిని గ్రౌండ్ ఫ్లోర్ లోనే లేపేసి ఉండొచ్చు కదా. ఏం సార్? అటు వెళ్ళేది పో. ఓకే సార్. ఎటు వెళ్ళాలి అడుగుతున్నాను కదా. నన్ను లాక్కండి ఇందులోకి. మీ చెల్లెలకు జరుగుంటే ఇలా మాట్లాడతారా? నీకు ఇది అవసరమట్రా? నాకు తెలుసు, నువ్వు మూసుకోనుకో.
బై ఎనీ ఛాన్స్ లాగిన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 సెకండ్లు గ్యాప్ దొరికితే ఒక 10 సెకండ్లకి ఎవరు లాగిన్ చేయకుండా ఉంటే ఈ ఐపీ అడ్రస్ ఎక్కడ యాక్టివ్ గా ఉందో మనం కనిపెట్టచ్చు సార్. దిస్ ఈస్ అవర్ ఓన్లీ వే సార్. ఉండండి సార్, మిమ్మల్ని ఎలాగైనా కాపాడతాను. ఏదైనా వస్తువు పెద్ద రాడిదంటూ చూడరా. దొరికింది. ఉండండి సార్, త్వరగా బాబా కంగారు పెట్టకండి. ఉండండి సార్. బయటకు వచ్చారంటే చచ్చారు సార్. నేనేమో చెవులో గులుం తీసుకుంటున్నానా? చేస్తాను సార్, కొంచెం ఉండండి సార్, పోలీసులు తీసుకొస్తాను. సారంగా డోంట్ వరీ రవి, విల్ గెట్. సార్, నన్ను ఒకసారి సుభాష్తో మాట్లాడమంటారా? ఓకే సార్. నువ్వు చేసేది తప్పు సుభాష్. అందరినీ ఎంత క్రూరంగా చంపుతున్నావని నీకు కొంచెం కూడా బాధగా లేదా? బాధగానే ఉంది సార్. ఆ నలుగురిని వాళ్ళ నాన్నల చేతే చంపిస్తానని నేను ఛాలెంజ్ చేశాను. అమ్మాయికు ఆడపిల్లల్ని రేప్ చేసి అది వీడియో తీసి ఎంజాయ్ చేసే క్రిమినల్స్ని నా చేతులతో కొట్టి చంపలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది సార్. చంద్రం, నువ్వేం ప్లాన్ చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే నా కస్టడీలో ఉన్నామని మర్చిపోకు. నేను నీ కస్టడీలోనే ఉన్నాను. నీ కస్టడీలో సేఫ్గా ఉన్నాను. అనిత కూడా సేఫ్గానే ఉంది. కానీ మీ ఇంట్లో మీ అమ్మాయి సేఫ్గా ఉందో లేదో నీకు తెలుసా? ఏమంటున్నావు? ఈడొచ్చిన ఆడపిల్ల ఏదో వీడియో కూడా వచ్చిందని ఎప్పుడో నీ కూతురు నీకు ప్రాణంతో సమానం. ఊళ్ళో వాళ్ళ కూతుళ్ళు వెంట్రుకతో సమానమా? ఏ సుభాష్, నేను చేసావో చెప్పరా? నేనేం చేయగలను? నేను నీ కస్టడీలో ఉన్నాను. కానీ ఇంకో 10 నిమిషాలు నువ్వు మీ ఇంటికి వెళ్ళకపోతే నీ కూతురు నువ్వు ప్రాణాలతో చూడలేవు. ఏం చేసావా? నా కూతురు ఏం చేసావా? సార్, 10 నిమిషాలు. సుభాష్, Yes, got the address. Give me the address. Give me the address. Building number 11, Sea Valley, Beamley. ఏంటండి? ఏమైందండి? ఎందుకంత కంగారుగా ఉన్నారు? ఏమైందో చెప్పండి. ఏమండి? ఏమైందండి? ఇక్కడే ఉంది డాడీ. మరి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ తీయలే. నీకు చేస్తే రీచ్ అవ్వట్లేదు. రాలేదండి. ఏమైందండి? This game is a crime. Do you want to be a part of this killing? ఆ వీడియోలో నా అమ్మాయికి బదులుగా నేను ఆ వీడియోలో ఉంటే నువ్వు ఇలాగే ల్యాప్టాప్ పగలగొట్టుండేవాడువా? జస్ట్ వన్ ఆనెస్ట్ ఆన్సర్ డాడీ. అబ్బో అబ్బో ఆగవే. ఏమైందో నాతో చెప్పవే. నీ ఎన్క్రిప్షన్ ని మేము డీకోడ్ చేసేసాం. సెక్యూరిటీ వాల్స్ ని బ్రీచ్ చేసి ఓ 10 సెకండ్లకి మేము లాగిన్ ని బ్లాక్ చేయలేమా ఏంటి? ఇంత బ్రిలియంట్ గా ప్లాన్ చేసిన నువ్వు ఆ 10 సెకండ్ల లూప్ హోల్ ని వదులుండకూడదు. ఆపరేషన్ సక్సెస్, బట్ పేషెంట్ డెడ్. మా సిస్టమ్ ని హ్యాక్ చేసేసారు సార్. సార్, ఆ స్పాట్ కి ఎవరిని వెళ్ళొద్దని చెప్పండి. ఆ గ్లాస్ బాక్స్ దగ్గరికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పండి.
వాడన్నట్టే అందరినీ చంపేశాడు. ఇక మిగిలింది నేనే. నన్ను చంపేస్తాడు. అభిజిత్, జస్ట్ డూ సంథింగ్. హలో, వాడు పోలీస్ కస్టడీలోనే ఉంటూ అందరినీ చంపుతున్నాడు. నువ్వేమీ పోయావు కదా? వాడిని నాకు వదిలే, నేను చూసుకుంటాను. వాడి మీద ఉన్న కేసులు మొత్తం క్లియర్ చేసి వాడిని బయటకు వదిలే, మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు చెప్పినంత చేయడానికి నేను నీ కిందన పనిచేయడం లేదు. నువ్వు నాకు ఆర్డర్లు వెయ్యొద్దు. హలో కమిషనర్ సార్. ఎంత చెప్పినా వినరే. ఎవిడెన్స్ కరెక్ట్ గా ఉండి అక్యూజ్ ని అరెస్ట్ చేస్తే న్యాయం. కానీ మీరు అక్యూజ్ ని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఎవిడెన్స్ ని ప్రిపేర్ చేస్తున్నారు. పోండి, ఎందుకలా కోర్టు టైం వేస్ట్ చేస్తారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. జేసీ సార్. చంద్రం సార్. సుభాష్ కి ఫోన్ ఇవ్వు. మాట్లాడు. ఎస్ సార్. ఏ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకున్నావు అనుకోకు. నువ్వు లోపల ఉండడమే సేఫ్. కేసు క్లోజ్ చేసి నిన్ను బయటికి తీసుకొచ్చిందే నిన్ను ఫినిష్ చేయడానికి. కోర్టు లోపలే నిన్ను లేపేయడమే వాళ్ళ ప్లాన్. ఐ సజెస్ట్ జస్ట్ బీ కేర్ఫుల్. నాకు హెల్ప్ చేయాలనుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు వెళ్ళండి. సుభాష్, నేను చూసుకుంటాను. అయిపోయావురా. ఇక దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఆ దేవుడు కాపాడలేడు, కానీ ఇతను కాపాడతాడు. మీ అబ్బాయి వాడి ఫ్రెండ్స్ అమ్మాయిని రేప్ చేసిన వీడియోస్ ని రెడ్ లీక్స్ అనే పేరుతో ఆటోమేటిక్ షెడ్యూలర్ లో అప్లోడ్ చేసి సేఫ్ గా ఉంచారు. ఇంకో 1 hour లో నేను వెళ్లి దాన్ని స్టాప్ చేయకపోతే అన్ని మీడియాలకి అది స్ప్రెడ్ అవుతుంది. నువ్వు సొసైటీలో సంపాదించుకున్న ఇమేజ్ కొంచెం కొంచెంగా. డాడ్, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడి దగ్గర వీడియోస్ ఉండే ఛాన్సే లేదు. ఎరారే, ఇంత చేసి నేను ఈ మాత్రం చేయలేనా ఏంటి? చచ్చిపోయిన నీ ఫ్రెండ్ దీపక్ ఉన్నాడే, వాడి ఫోన్ నుంచే మొత్తం వీడియోస్ ని రికవర్ చేసి నా మెయిల్లో సేవ్ చేశాను. కావాలంటే నీ ఫోన్ ఇవ్వ, చూపిస్తాను. భయంగా ఉందా? టైం లేదు. నేను వెళ్ళి మాన్యువల్ గా ఓవర్ రైట్ చేస్తేనే దాన్ని స్టాప్ చేయగలను. ఇన్నాళ్లు నువ్వు పోలీస్ కస్టడీలో ఉన్నావు. నిన్ను బయటకు రిలీజ్ చేయమని చెప్పింది నేను. కానీ ఇప్పుడు ఇంకో 1 hour లో ఆ వీడియో స్ప్రెడ్ అయిపోతాయి అంటున్నావు. నువ్వు యాక్టివేట్ చేయకుండా అది పాసిబుల్ కాదు. కరెక్ట్. నేను ఇన్నాళ్ళు కస్టడీలోనే ఉన్నాను. నువ్వే నన్ను బయటికి తీసుకొచ్చి నీ ఫోను ఇచ్చి దాన్ని యాక్టివేట్ చేయించావు. డాడ్, వీడిని ఇక్కడే చంపేద్దాం. ఏయ్, పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నాగా, టెన్షన్ అవ్వకు. ఆ వీడియో మాకు అక్కర్లేదురా. దానివల్ల ఏ సమస్య వచ్చినా దాన్ని ఎలా ఫేస్ చేయాలో మాకు తెలుసు. కానీ నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళావు. సంజయ్, గుడ్ ఫ్రెండ్షిప్. అభిజిత్, గో గెట్ ద కార్. సంజయ్, ఏంటిది? ఏం చేస్తున్నావు? మై బిజినెస్ ఎంపైర్, 50 ఏళ్ల రెప్యుటేషన్, 5 నిమిషాల వీడియో వల్ల నాశనం అయిపోనివ్వను. ఆ వీడియో దొరికిన తర్వాత వాడిని అక్కడే చంపేస్తాను. అంతవరకు ఎవరు ఏం చేయకూడదు. అర్థమైందా?
తాజా వార్త. రెడ్ లీక్స్ అనే పేరుతో రెడ్ గ్రూప్ కి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యపరిచే వీడియోలు ఇంకా సేపట్లో ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో ఉన్నట్టు మర్మ వ్యక్తి ప్రకటించడం నీ కొడుకుని నా చేతులతో చంపను. ఆ వీడియో ఎప్పుడు విడుదలవుతాయని సూచించే విధంగా ఆ మర్మ వ్యక్తి కౌంట్ డౌన్ ని ప్రకటించడం గమనార్హం. అభిజిత్ ఎక్కడున్నారా? ఎక్కడికి వెళ్తున్నావు? అభిజిత్ ఎక్కడా? అభిజిత్ అవును, నువ్వు పేరు డబ్బు సంపాదించడానికి నీకు 50 ఏళ్ళు అయిందని చెప్పావు కదా, కానీ వాటన్నిటిని కాపాడుకోవడానికి ఇప్పుడు నీకు 2 నిమిషాలే ఉన్నాయి. నీకు నీ కొడుకు ప్రాణాలు ముఖ్యమా, లేక ఈ సొసైటీలో నువ్వు సంపాదించుకున్న పేరు డబ్బు ముఖ్యమా అని నువ్వే డిసైడ్ చేసుకో. అది నా పని కాదు, నువ్వే ఆపుకో. ఇదిగో ఈ బటన్, రా.
చివరిగా మంచి తండ్రిగా ఉండడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాను, దాన్ని మిస్ చేసుకున్నా. కానీ నీలో ఒక్క విషయం నాకు బాగా నచ్చింది. కొడుకుని పెంచేటప్పుడు ఆలోచించలేదు, చంపేటప్పుడు ఆలోచించలేదు. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసుకు సంబంధించిన 4 వ్యక్తులు హఠాత్తుగా మరణించారు. ఈ కేసు వివరాల కోసం పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. సార్ వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి 3 రోజులే అవుతోంది. అంతలో ఎవరో ఇలా ముక్కలుగా నరికేశారు. మీరు ఈ ఏరియాకి పోస్టింగ్ వచ్చి ఇంతవరకు 4 కేసులు అటెండ్ చేశారు. అందులో 2 కేసులకి సంబంధించిన నేరస్తులు కనిపించకుండా పోయారు. చట్టం దాని పని చేస్తుందంటున్నారు, కానీ వరుస హత్యలు జరుగుతున్నాయి. ఆ హంతకుని పట్టుకుంటారా లేదా సార్? ఏం సార్ సమాధానం చెప్పుకుని సైలెంట్ గా ఉన్నారు? చట్టం ఎవడబ్బ చుట్టం కాదు.